రష్యా-ఉక్రెయిన్ వార్ అండ్ ఇండియన్ ఫారెన్ పాలసీ ఆర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరియు భారత విదేశాంగ విధానం. ఇట్ విల్ టచ్ ది బ్రాడ్ ఏరియా. మీకు ఈ విధానంలో ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ వార్ ఉంది. నిన్న రష్యా-ఉక్రెయిన్ వార్, న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది ఒక బ్రాడ్ ఏరియా అనమాట. చాలా విశాలమైన దృక్పథంలో దాన్ని చర్చిస్తారు. ఇదే విధంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత లాస్ట్ 1 year February 24, 2022న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. దానికి ముందే రష్యా డిప్లాయ్మెంట్ చేసింది. రష్యా హ్యాస్ డిప్లాయిడ్ ఇట్స్ హ్యూజ్ ఫోర్సెస్ అలాంగ్ ది రష్యా-ఉక్రెయిన్ బార్డర్ జస్ట్ 3 months బిఫోర్ ది వార్ స్టార్టెడ్. యాక్చువల్ వార్ స్టార్టెడ్, అవునా కదా? February 23 ముందే 24 ముందే మొదలుపెట్టింది దాని డిప్లాయ్మెంట్, సైన్యాన్ని మోహరింపు. అప్పటి నుంచి దాన్ని మొదలైంది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అని. బట్ ఫైనల్లీ ఇట్ స్టార్టెడ్ ఆన్ ది 24th February 2022. Since then it has been incessantly raising this war. It is expanding its war in almost all spheres of the globe. అది ఎక్స్పాండ్ అయిపోతూనే ఉంది. రష్యా వార్ ఎప్పుడు అంతమవుతుందో ఎవరికి తెలియదు. ఇది నియర్ ఫ్యూచర్లో అది ఎండ్ అయ్యే సూచనలు అసలు లేనే లేదు. ఓకే, ఇప్పుడు ఈ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత భారతదేశం పర్స్పెక్టివ్కి వచ్చేద్దాం. భారతదేశ విదేశాంగ విధానం ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది? వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ ఇండియన్ ఫారెన్ పాలసీ హ్యాస్ బీన్ ఫేసింగ్ సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ రష్యా-ఉక్రెయిన్ వార్ ఇన్ ద వరల్డ్. భారత విదేశాంగ విధానం ఏంటంటే ఇప్పుడు చాలా డైనమిక్ ఫారెన్ పాలసీ. ఇండియాస్ ఫారెన్ పాలసీ ఈజ్ వెరీ డైనమిక్ ఫారెన్ పాలసీ అండ్ వెరీ ఇన్నోవేటివ్, వెరీ ఎక్సలెంట్ ఫారెన్ పాలసీ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. చాలా యాక్టివ్గా ఉంటుంది. మనకి ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా భారత విదేశాంగ విధానం దేనికి తీసుకోదనమాట. ఇట్స్ చాలా క్రియాశీలకంగా ఉంటుంది భారతదేశ విదేశాంగ విధానం. సో ఇండియన్ ఫారెన్ పాలసీ బై అండ్ లార్జ్ ఈజ్ హైలీ డైనమిక్ ఇన్ నేచర్. It can stand before any major nation of the world. ఎందుకంటే ఇండియా ఈజ్ అన్ ఆస్పైరింగ్ పవర్. ఓకే, ఇది ఒక పవర్ అవ్వాలని తప్పిస్తుంది. దీని లక్ష్యం ఒక పవర్ అయిపోవాలి, ప్రపంచంలో ఒక సూపర్ పవర్ స్టేటస్ అవ్వాలి దీని లక్ష్యం. దీనికి అంత ఎలిజిబిలిటీ ఉంది. సో ఇండియా కెన్ గ్రో లైక్ అదర్ పవర్స్ ఆఫ్ ది ఎర్త్. అందువల్ల దీని విదేశాంగ విధానం కూడా ఆ విధంగానే ఉంటుంది. సో స్వతంత్రం వచ్చినప్పటి నుండి భారత విదేశాంగ విధానం ఒక కొత్త మార్పుకు నాంది పలిపింది. సిన్స్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఫారెన్ పాలసీ ఈజ్ హైలీ ఎవాల్వ్డ్. సిన్స్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఫారెన్ పాలసీ హ్యాస్ బీన్ హైలీ ఎవాల్వ్డ్ సోఫార్. మంచిగా అది పరిణామక్రమం చెందింది. ఒక అద్భుతమైన ఫారెన్ పాలసీ డెవలప్ అయింది. ప్రపంచంలో ఏ దేశానికి ఫారెన్ పాలసీ లేదు. ఓకే, బిఫోర్ ఈ ఎస్ఏ నేను వెళ్ళేటప్పుడు మీకు కొన్ని చెప్తాను. ఫారెన్ పాలసీ ఒకసారి వినండి. ద ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ ఫారెన్ పాలసీ. ఇది ఏ ఎస్ఏలైనా మీరు యూజ్ చేసుకోవాలి ఈ మ్యాటర్. ఒకవేళ గౌకులు రాసుకోకపోతే తర్వాత ఈ వీడియో ఏం రాసుకోండి, ఏదైనా చేసుకోండి. నేను ఫ్లోలో వెళ్ళిపోతాను. ఇట్స్ హ్యూజ్ ఏరియా, వైడ్ ఏరియా. ఓకే, ఫస్ట్ జాగ్రత్తగా వినండి. ఇండియన్ ఫారెన్ పాలసీ. ఇండియా గాట్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఆన్ August 15, 1947. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. బట్ ఇండియన్ ఫారెన్ పాలసీ ఈజ్ నాట్ స్టార్టెడ్ ఆన్ దట్ డే. భారత విదేశాంగ విధానం 47 ఆగస్టు 15 ప్రారంభం అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, భారతదేశ విదేశాంగ విధానం అంటే ఏ దేశ విదేశాంగ విధానాన్నైనా ఓకే కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కొన్ని ప్రభావితం చేస్తాయి. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ which determine the foreign policy of any nation, particularly the country like India. India is a huge nation, a continental in size, okay, a living civilization. India is a living civilization, a living and uninterrupted civilization. Once upon a time, at one point of the time, India ruled the world. Okay, according to some historians, out of the 100% of the human history, 99% of the time it ruled the world. It has been the superpower. Just 1% of the time period it lost its superpower status. That's all. So India is well aware about the foreign policy na. So it history నుంచి ఈ ఫారెన్ పాలసీ వచ్చింది. ఒక సజీవ నిరాటంకమైన సివిలైజేషన్, జీవనది లాంటిది. ప్రపంచంలో 100% మానవ చరిత్రలో 99% టైం ఇండియా రూల్డ్ ది వరల్డ్. ప్రపంచాన్ని ఏలింది భారతదేశం. దీనికి ఫారెన్ పాలసీ అనేది పెద్ద గొప్ప కాదు, అన్నీ తెలిసింది దీనికి. ఏదో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంకెంతో ముందు నుంచే ఉంది.
ప్రపంచ హ్యూమన్ హిస్టరీలోనే 99% ఆఫ్ ది టైం ఇది సూపర్ పవర్గా ఉంది ఎకనామికల్గా, మిలిటరీలీ. సో దీనికి పెద్దది ఏం లేదు కదా. అంత హిస్టరీ నుంచి ఇది ఫారిన్ పాలసీని తీసుకుంది. అందుకనే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఫారిన్ పాలసీ లక్షణాలు భారతదేశానికి ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఇలా అనమాట. సో చరిత్ర అనేది ప్రభావితం చేసింది. ఇండియన్ ఎంటైర్ హిస్టరీ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్స్ ఫారిన్ పాలసీ. సో ఫ్రీడమ్ స్ట్రగుల్ వచ్చింది. ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ అరౌండ్ 2 centuries ఇండియా స్ట్రగుల్డ్ టు గెట్ ఎమాన్సిపేషన్ ఫ్రమ్ ది బ్రిటిష్ రూల్. మీరు బ్రిటిష్ దాసి శృంఖలాల నుంచి విముక్తి చేసుకోవడానికి సుమారు 200 సంవత్సరాలు పోరాడింది ఇది అహింసా మార్గంలో. ఆ స్ట్రగుల్ భారతదేశ విదేశాంగం మీద ప్రభావం చూపింది. ఓకే, హౌ ఇట్ స్ట్రగుల్డ్ టు ఎమాన్సిపేట్ ఇట్స్ ఫ్రమ్ ది బ్రిటిష్ యోక్. ఓకే, గాట్ వెరీ గుడ్ లెసన్స్ ఫ్రమ్ దట్ పీరియడ్ అనమాట. సో ఆ ఫారిన్ పాలసీ ఇన్ఫ్లుయెన్స్ భారతదేశం మీద ఉంది. ఆ స్ట్రగుల్ ఇంపాక్ట్ భారత విదేశాంగం మీద ఉంది. ఓకే, ఒకటి కొలోనియల్ రూల్, 2 centuries ఆఫ్ ది కొలోనియల్ రూల్. సో ఎంటైర్ హిస్టరీ ఇన్ఫ్లుయెన్స్డ్ ది ఇండియన్ ఫారిన్ పాలసీ మేకింగ్. అదేవిధంగా 2 అయిపోయినాయి కదా. మూడోది ఏంటంటే ఏ హ్యూజ్ నేషన్ ఇన్ బిట్వీన్ ది ఇండియన్ ఓషన్ అండ్ హిమాలయాలు. అచేతు హిమాచలం ఒక పెద్ద నేషన్ ఇది, అవునా కదా. 3.2 million square kilometerలతో ఉన్న ఒక నేషన్. ఈ నేషన్ దీనికి అంతటికీ ఆ నేషన్ అంత విస్తారంగా ఉండడం కూడా ఒక ఫారిన్ పాలసీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ. ప్రపంచంలో ఉన్న అన్ని భిన్నత్వం అంతా భారతదేశంలో ఉంటుంది. ఆల్ డైవర్సిటీ ఆఫ్ ది ఎర్త్ వీ కెన్ సీ ఇన్ ఇండియా. దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ హ్యూజ్, కాంటినెంటల్ ఇన్ సైజ్, సో మినియేచర్ ఆఫ్ ది వరల్డ్. దానివల్ల ఇది ఫారిన్ పాలసీ ఒక డిఫరెంట్గా తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఇన్ వ్యూ ఆఫ్ ఇట్స్ హ్యూజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇట్ నీడ్స్ ఇట్స్ ఓన్ ఫారిన్ పాలసీ క్రాఫ్టింగ్. అదొకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీకు. తర్వాత వనరులు. ఓకే, వనరులు, మన స్టేట్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు ప్రపంచంలో. సో ఇండియా ఈజ్ లెర్న్డ్ దట్ ఇండియా నో కంట్రీ కెన్ లివ్, నో కంట్రీ కెన్ సర్వైవ్, ఓకే, లోన్లీ అవుట్ ఆఫ్ ది కామిటీ ఆఫ్ ది నేషన్స్. ఈ ప్రపంచంలో ఉన్న దేశాల మధ్యలో ఏ దేశం కూడా ఒంటరిగా నివసించలేదు. కాబట్టి ఫారిన్ పాలసీ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ టు సర్వైవల్ ఆఫ్ ఎనీ నేషన్. ఒక దేశం మంచిగా ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలంటే దాని విదేశాంగ విధానం కూడా ఒక గొప్పగా ఉండాలి అని లెర్న్ చేసింది. దీన్ని బేస్ చేసుకునే ఈవెన్ డ్యూరింగ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇట్ సెల్ఫ్ 1980 ఇంకా స్వతంత్రం రాకముందు నుంచే నెహ్రూ ఈజ్ నోన్ యాజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ. భారతదేశంలో మొదటి ప్రధాని నెహ్రూని ఏమంటారంటే మన ఫారిన్ పాలసీకి ఆద్యుడు అంటారు. ఈజ్ నోన్ యాజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ. భారత విదేశాంగ విధానానికి ఆర్కిటెక్ట్ అంటే ఆద్యుడు నెహ్రూ, మన మొదటి ప్రధాని. ఈయన ఏం చేశాడంటే ఈవెన్ 1920s నుంచే ప్రపంచం అంతా పర్యటించేవాడు. ఓకే, సిన్స్ 1920s ఆన్వర్డ్స్ ఇన్ వ్యూ టు formulate best foreign policy to suit India's needs, Nehru visited world. He traveled across the globe. He visited Russia. He visited USSR. He studied the USSR foreign policy. He studied the United States of America foreign policy. He studied Hungary, Japan, every country he visited, most of the countries, most of the important prominent nations. And he attended on behalf of India to participate in this San Francisco, this UNO founding conferences. He attended on behalf of India for the world conferences at that time. Okay, in this way he developed certain kind of structure well set up to making the Indian foreign policy. అందుకే 1938 INC Haripura meeting, the Indian National Congress, okay, proclaimed one foreign policy statement. 1938 హరిపురా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలోనే భారతదేశానికి ఎటువంటి ఫారిన్ పాలసీ ఉండాలని ఐఎన్సి చెప్పిందనమాట. అప్పటి నుంచే మొదలుపెట్టేశాం. అప్పుడు నెహ్రూ గారే మాట్లాడతారు. నెహ్రూ said that India should have independent foreign policy. It should not become
శాటిలైట్ టు ఎనీ అదర్ నేషన్. ఏ నేషన్ వెనకాల మనం వేరే నేషన్కి తొత్తుగా ఉండకుండా మనకంటూ ఒక స్వాతంత్ర్య విదేశాంగ విధానం మనకు ఉండాలి అని నెహ్రూ గారు అప్పుడే చెప్తారు. ఆ విధంగా స్వతంత్రం వచ్చినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నెహ్రూ గారు చెప్తారు ఫారిన్ పాలసీ ఎలా ఉండాలని. ఓకే, ఈ విధంగా మన భారత రాజ్యాంగ సభలో దానికోసం ఎంతో చర్చ జరిగింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51 and 253, there are 2 articles in Indian Constitution. Number 1, Article 51A, under the Directive Principles of State Policy, Article 51A 51Aలో భారతదేశం ప్రపంచ శాంతి కోసం పోరాడాలి, ప్రపంచ శాంతి కోసం పాటుపడాలి అని ఉంటుందన్నమాట. ఆదేశ సూత్రాలు ఎవరు చెప్తారు? ఒక రాజ్యానికి సూచిస్తారన్నమాట, మీరు ప్రపంచ శాంతి కోసం పోరాడాలని, పాటుపడాలని. సో అండర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ కమాండింగ్ ది నేషన్, కమాండింగ్ ది స్టేట్ టు డూ వాట్ టు డూ. సో under the Article 51A, the Constitution of India commanded the state, the government of India, to strive for the international peace. So under which Indian foreign policy was formulated. ఆర్టికల్ 253 ఏం చెప్తుందంటే, అంతర్జాతీయ ఒడంబడికలు చట్టాలని ఆమోదించేటప్పుడు పార్లమెంట్ ఆమోదిస్తే అది స్టేట్ లిస్ట్ని అతిక్రమించినా పర్వాలే, ఉమ్మడి లిస్ట్ని అతిక్రమించినా పర్వాలే, రెండు అవి న్యాయ వ్యవస్థ సమీక్ష కిందకే రావు. ఓకే, అకార్డింగ్ టు ఆర్టికల్ 253, ఇఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా did any act or rule or anything related to international covenants and international agreements, it will not come under the judicial review, and it can violate even the state list and concurrent list also, any part of the constitution. So that is what the freedom has given to the national government to formulate and to pursue its foreign policy making. అదేనా, ఇది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కూడా ఉంది మన ఫారిన్ పాలసీ, గుర్తుపెట్టుకోండి. ద సేమ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫారిన్ పాలసీ, జవహర్లాల్ నెహ్రూ, బికమ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. He ruled India for the first 17 years of the independent history, during which period, this 17 years period, Indian foreign policy got the firm ground. Okay, strong foundation for the Indian foreign policy was laid by our first prime minister. He was also known as ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ. మన భారత విదేశాంగ విధానానికి ఆర్డినరీగా చెప్పుకునే జవహర్లాల్ నెహ్రూ గారే భారతదేశానికి 17 సంవత్సరాల ప్రధానిగా పనిచేశారు. ఈ 17 సంవత్సరాల కాలంలోనే భారత విదేశాంగ విధానానికి ఒక అద్భుతమైన పునాదిని ఏర్పాటు చేశాడు ఆయన. అందుకని ఇండియన్ ఫారిన్ పాలసీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నెహ్రూవియన్ ఫారిన్ పాలసీ. అందువలన ఇండియన్ ఫారిన్ పాలసీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నెహ్రూవియన్ ఫారిన్ పాలసీ. నెహ్రూవియన్ ఫారిన్ పాలసీ, విదేశాంగ విధానం అంటారు భారతదేశాన్ని. ఒక విధంగా ఒక అద్భుతంగా తయారు చేశాడు ఆయన. భారతదేశ కండిషన్స్ కన్నీ సరిపడా తయారు చేశాడు. ఈవెన్ టుడే ఆల్సో ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ స్టేట్, వాట్ ఎవర్ ది పొలిటికల్ పార్టీ ఈజ్ ఇన్ పవర్, ఈజ్ ఫాలోయింగ్ ది నెహ్రూవియన్ ఫారిన్ పాలసీ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. రిమెంబర్, టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఇప్పటికీ కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నెహ్రూవియన్ ఫారిన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. కొద్దో గొప్ప, కొంచెం తక్కువ కాకుండా, కొంచెం తక్కువతో అంతే, ఎక్కువ నెహ్రూవియన్ ఫారిన్ పాలసీ. ఇప్పుడు ఆ నెహ్రూవియన్ ఫారిన్ పాలసీ, మనం ఫారిన్ పాలసీ ఆబ్జెక్టివ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. దట్ ఈస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ. ఓకే, అది పరిణామక్రమం. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ స్టేటస్. సో అవర్ ఆర్టికల్ 51, 253 ఈజ్ రిలేటెడ్ టు ఇండియన్ ఫారిన్ పాలసీ మేకింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇండియన్ ఫారిన్ పాలసీ ఆబ్జెక్టివ్స్. సో వీ డిస్కస్డ్ అబౌట్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ ఆల్సో. భారత విదేశాంగ విధానాన్ని ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని కూడా చెప్పేసాం. మోస్ట్లీ చరిత్ర చెప్పాం, జాగ్రఫీ, భౌగోళికం, దీని సుదీర్ఘ చరిత్ర, ఇట్స్ సివిలైజేషన్ హిస్టరీ, ఇటు కల్చర్, భిన్నత్వంలో ఏకత్వం, ఇటు సొసైటీ, ఇట్స్ ఎకనామికల్ స్టేట్ ఆఫ్ ఎకానమీ చూస్తే అంతగా బాగాలేదు, కొలోనియల్ రూల్, ఈ నైబరింగ్ స్టేట్స్. ఓకే, మన కోస్ట్ చూడండి, ఇండియన్ ఓషన్, ఇది జోగ్రఫికల్. సో ఇవన్నీ ఏంటంటే ఫారిన్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీ తయారు చేశారు నెహ్రూ గారు. ఇక్కడ నెహ్రూ గొప్పతనం మనం చెప్పాలి, ఎందుకంటే నెహ్రూ ఈజ్ నాట్ ఏ కామన్ మ్యాన్, ఈజ్ నాట్ ఏ సింపుల్ మ్యాన్, ఈజ్ నాట్ నథింగ్ టు డూ విత్, ఈజ్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఏ ఫారిన్ పాలసీ, ఈజ్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు వన్ ఫీల్డ్.
He is the active participant in India's freedom struggle. He was put behind bars by 9 years by the British government. 9 years he had been inculcated behind bars. He knows what is what in India. He understood India's every condition of India, well educated, western educated. However, he was well aware about the Indian conditions, Indian history. So if you studied there is a Discovery of India, one classical book out of the 3 classics, Discovery of India. If you studied it, you can understand what is Nehru, what is his profoundness, profound depth, profound understanding about the Indian civilization. So such a great personality, he formulated Indian foreign policy. During the initial 17 years period, the foreign policy department had been under his whole control. Remember, he was the Prime Minister of India. This entire foreign policy, no foreign policy minister at that time. He was the foreign policy also. That portfolio had been under his control. Because he formulated Indian foreign policy. Even today also, even after the changing, for the last 75 years, there has been lot of changes across the globe, geopolitical situation across the globe. The initiation of the Cold War, the reach to peak stage of this Cold War, end of the Cold War, economic reforms, so many headwinds. Even after such a huge situations across this 75 years of history, India's history, independent history, still Nehruvian foreign policy is relevant to India. Even today also we are following Nehruvian foreign policy. That's what Nehruvian foreign policy. Now let's discuss about let me talk about what are the objectives of Indian foreign policy. It is very important, based on which we will discuss India challenges in view of ongoing Russia-Ukraine war. భారతదేశ విదేశాంగ విధానం యొక్క ముఖ్య లక్ష్యాలు తెలుసుకుంటేనే ఇప్పుడు ప్రస్తుతం దాని ఆధారంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వచ్చే ఛాలెంజెస్ని ఎలా తట్టుకోవాలో డిస్కస్ చేస్తాం. అసలు మన ఛాలెంజెస్ అంటే ఏంటి? సో ఇండియన్ ఫారెన్ పాలసీకి ఉన్న ఛాలెంజెస్, వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ అండ్ వాట్ కాన్స్టిట్యూట్ ఇండియన్ ఫారెన్ పాలసీ, అదనమాట. అది మనం తెలుసుకోవాలి. Objectives of Indian foreign policy. What are the objectives of Indian foreign policy? As far as India's foreign policy objectives are concerned, I told you so many factors determined Indian foreign policy. స్వతంత్రం వచ్చిన తర్వాత అద్భుతమైన ఫారెన్ పాలసీ తయారు చేసుకున్నాం మన భారతదేశం. అవేంటంటే ఎలా తయారు చేసుకుందంటే వినండి. బై ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1947 August 15, what was the situation across the globe? Just ended the second world war. The world was divided into 2 groups. One USSR group, another US-led group. Whole world is split into 2 groups, 2 military groups. Disproportionately huge power concentrated in these 2 groups. What about other third world nations, especially the newly independent India? So at that time there was one condition was there. భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికి రెండవ ప్రపంచ యుద్ధం అంతమయ్యి ప్రపంచం అంతా 2 గ్రూపుల కింద విడిపోయింది. ఒకటి యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, అనదర్ యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 2 గ్రూపులు ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వాలి, అంతే, వేరే కండిషన్ లేదు అక్కడ. 2 పెద్ద పవర్స్ ఉన్నాయి. ఆర్మీ, ఎకనామికల్గా పవర్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది. ఇంకా వేరేది దానికి అసలు మనుగడే లేదు. The condition was present by the time of independence was there are 2 groups, armed groups. Cold War started. India was third world war countries like newly independent India like countries were pressurized to join any type of group, any one group. That's all. ఇది ఈ టైంలో భారతదేశ ఫారెన్ పాలసీ మొదలుపెట్టింది. అర్థమైంది, అవునా కదా? అది సో ఇప్పుడు ఏం తయారు చేసుకుందంటే ఇండియాని చూసి నవ్వేవారు అనమాట. సో ఎవ్రీబడి లాఫ్డ్ ఎట్ ఇండియా. What kind of foreign policy you are making? That too you are the poorest country. What is your role in the international committee of the nation? This is why everybody is laughed at India. నీకెందుకు ఎంత నీ స్టాచ్యూర్ ఎంత, నీకేంటి, నువ్వు తయారు చేసుకోవడం ఏంటి ఇలాంటి ఫారెన్ పాలసీ అని. అలాంటి తయారు చేసుకుంది ఇండియా. ఏంటంటే చూడండి, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. నెహ్రూ గారు ఒకటే చెప్పారు. సో we want to have
ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ. మా భారతదేశ విదేశాంగ విధానం స్వాతంత్ర్యంగానే ఉంటుంది. ఇది ఫస్ట్ ఫారిన్ పాలసీ. అదనమాట మన ఆబ్జెక్టివ్స్. అదేంటంటే ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ, స్వాతంత్ర్య విదేశాంగ విధానం. స్వాతంత్ర్యంగా ఉంటుంది, మేము ఎవ్వరికి అనుబంధంగా ఉండవు, ఎవ్వరు చెప్పినట్టు మేము నడుచుకోం. ఇప్పుడే మా భారత రాజ్యాంగం రిపబ్లిక్ అని ప్రకటించుకున్నాం. వీ ప్రొక్లైమ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ రిపబ్లిక్, అంతే కదా పీఠికలో. సో వీ వాంట్ టు మెయింటైన్ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ. మామూలుగా కాదు, మళ్ళీ దానికి ఎలా ఫాలో అవుతాం కూడా చెప్తాడు ఆయన. అది ఫస్ట్ ఆబ్జెక్టివ్ అనమాట, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ. ఇప్పుడు మనం వస్తాం, ఇక్కడికి వస్తాం. అది ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీకి అసలు అవకాశం లేకుండా పోయింది రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ పీస్ అండ్ డెవలప్మెంట్. రెండోది ఏంటంటే ఇంటర్నేషనల్ పీస్ అండ్ డెవలప్మెంట్, ప్రపంచ శాంతి మరియు అభివృద్ధి. రెండో లక్ష్యం ప్రపంచ శాంతి మరియు అభివృద్ధి, ఇంటర్నేషనల్ పీస్ అండ్ డెవలప్మెంట్. వై దిస్ వన్? ఎందుకంటే అన్లెస్ ఇంటర్నేషనల్లీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఈజ్ దేర్, నో కంట్రీ కెన్ డెవలప్ పీస్ఫుల్లీ. అవును కదా, ప్రపంచంలో శాంతి లేకపోతే, ప్రపంచంలో ఏ మూల అశాంతి ఉన్నా అది వేరే యుద్ధాలకు దారి చేస్తే, ప్రపంచంలో ఎక్కడ అశాంతి ఉన్నా వేరే దేశం అభివృద్ధి చెందలేదు, అది భారతదేశం అసలు అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఇంటర్నేషనల్ పీస్ అండ్ డెవలప్మెంట్ కోసం పాటు పడతాం, అదొక ముఖ్య ఉద్దేశం పెట్టుకోండి. బాగుంది కదా. ఇప్పుడు అదే చూడండి, ప్రతి విషయాన్ని దీనికి అన్వయించండి, చేయండి సైలెంట్గా. నెక్స్ట్ నాన్ అలైన్మెంట్, అలీన విధానం. నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ ఈజ్ నాన్ అలైన్మెంట్, అలీన విధానం. చూడండి ఎంత పెద్ద లక్ష్యము. ఇప్పటికీ అదే ఫాలో అవుతాం మనం. మేము వదిలేసామంటాం, వదలం, అదే ఫాలో అవుతాం. నెక్స్ట్ డిజార్మమెంట్. ఏంటిది డిజార్మమెంట్ అంటే? నిరాయుధీకరణ. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, న్యూక్లియర్ వెపన్స్ మనం తయారు చేసుకున్నాం. మనం తయారు చేసుకున్నది ప్రపంచం మీద ఒక సాధించుకోవడం కాదు, రక్షణకే, టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్, దట్స్ ఆల్. అన్లెస్ వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్, ఓకే, వీ కాంట్, నోబడీ విల్ లిసన్ టు అవర్ వర్డ్స్. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్. In that context, we prepared these nuclear weapons, we prepared this huge army, world's 4th largest army, or nuclear power. కానీ India is the first country which proposed the disarmament by Rajiv Gandhi government. Rajiv Gandhi first, while he was addressing to the United Nations organizations, UNO conference, he proposed the disarmament. India is the first country which proposed the disarmament. It is impeccably, it is working towards that. తిరుగు లేకుండా చేస్తుంది. P5 నేషన్స్ కంటే ఎక్కువ బాగా చేస్తుంది నిరాయుధీకరణ విషయంలో. అసలు టాప్ P5 నేషన్స్ అంత చెయ్యు. మనం చాలా నిజాయితీగా చేస్తాం డిజార్మెంట్. అదే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకున్నా మనం ఏం ప్రకటించాం? నో ఫస్ట్ యూజ్ పాలసీ. అసలు అణ్వాయుధాలు లేనోడి మీద మేము వేయం. మా మీద అణ్వాయుధాలు వేస్తేనే మేము అణ్వాయుధాలు ఉపయోగిస్తాం. అది రష్యా, పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు ఉండగా మీరు వేస్తేనే ప్రయోగిస్తాం. ఇప్పుడు దాకా మేము అణ్వాయుధాలే ప్రయోగిస్తాం. అణ్వాయుధ దేశం యుద్ధానికి వచ్చినా మేము అణ్వాయుధాలు వేయం, మా మీద వేస్తేనే. అలా నో ఫస్ట్ యూజ్ పాలసీ ప్రకటించుకుంది. సో ఈ దేశం ఉన్న కండిషన్ అలా ప్రకటించకూడదు, ఓకే. అంత ఉంది, ఇప్పటికీ అది ఉంది. ఇప్పటికీ మనం నో ఫస్ట్ యూజ్కి పాలసీకి స్టిక్ అయ్యే ఉన్నాం. మనం మొట్టమొదటిగా అణ్వాయుధాలు ఉపయోగించాం. ఎవడైనా బయాలజికల్ వెపన్స్, అణ్వాయుధాలు, కెమికల్ వెపన్స్ యూజ్ చేస్తే మనం ఉపయోగిస్తాం అన్నమాట. అసలు అవి ఉపయోగించిన తర్వాత ఎవడు సర్వైవ్ కాదు, అయినా మనం ప్రకటిస్తున్నాం. అందుకే ఈ ట్రయోడ్, న్యూక్లియర్ ట్రయోడ్ అంటారు. అంటే 3 న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించడానికి 3 వాహకాలు ఉంటాయి. దాని న్యూక్లియర్ ట్రయోడ్ అంటారు. అవేంటి? ల్యాండ్ బేస్డ్ మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, 2 సబ్మెరీన్, న్యూక్లియర్ సబ్మెరీన్స్. ఈ 3 తయారు చేసేసుకుంది ఇప్పుడు. కాబట్టి ఎవడైనా న్యూక్లియర్ వెపన్స్ వేస్తే మనం గ్యారంటీ దాన్ని తట్టుకుని మళ్ళీ వాడి మీద వేయగలం అన్నమాట. సో అందుకు భయపడతాడు శత్రువు. ఆ విధంగా తయారు చేసుకున్నాం, అది పాలసీ అనమాట. బట్ నాట్ టు ఇంటిమిడేట్ ది అదర్ కంట్రీస్. ఇప్పుడు చూడండి, పుతిన్ గారు కూడా బెదిరిస్తున్నారు, పాకిస్తాన్ కూడా బెదిరిస్తుంది, మనం చైనా బెదిరిస్తే మనం ఎప్పుడూ కూడా
మా దగ్గర న్యూక్లియర్ వెపన్ మేము ప్రయోగిస్తామని ఇప్పుడు ఇండియా బెదిరించదు. శ్రీలంకను కానీ బంగ్లాదేశ్ని కానీ ప్రపంచంలో ఏ దేశాన్ని బెదిరించదు. దిస్ ఈజ్ వాట్ ది ఇండియాస్ ట్రాక్ రికార్డ్ ఆన్ ది గ్లోబ్. మన ఇండియన్ మామూలుగా ఉండదు ఇండియన్ ఫారిన్ పాలసీ మేకింగ్లో. అందువల్ల ఎవ్రీబడి ఈజ్ ట్రస్టింగ్ ఇన్ ఇండియా. ప్రతి చిన్న నుంచి పెద్ద దేశం భారతదేశాన్ని బిలీవ్ చేస్తుంది. ఇంక్రెడిబుల్ రికార్డ్ అనమాట ఇండియన్ ఫారిన్ పాలసీ. అదేనా తర్వాత ఇంకో ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ది టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ ది ఫ్రీడమ్ ఆఫ్ పాలసీ. టు ప్రొటెక్ట్ ది ఇట్స్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ పాలసీ. మన భారతదేశ భౌగోళిక సమగ్రతని సంరక్షించుకోవడం. భారత భౌగోళిక సమగ్రతను రక్షించుకోవడం. అదేవిధంగా తన పాలసీ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ రక్షించుకోవడం. తను పొడవుగా ఉన్నాడు, నాకు అసలు మీకు కనిపించట్లేదని వచ్చాను. టు ప్రొటెక్ట్ ఇట్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ పాలసీ. భారతదేశ భౌగోళిక సమగ్రతను సంరక్షించుకోవడం. ఏ దేశమైనా అది ఉంటుంది. ఏ దేశమైనా తన భౌగోళిక సమగ్రతను రక్షించుకోవడం అనేది దానికి హక్కు అనమాట. ఈవెన్ యుఎన్ఓ కూడా ఏ దేశమైనా తాను రక్షించుకోవడం, తన యొక్క భౌగోళిక సమగ్రతను రక్షించుకునే దానిలో యుద్ధం చేయొచ్చు అకార్డింగ్ టు యుఎన్ చార్టర్ కూడా. సో ఇండియా హ్యాస్ ఎవ్రీ రైట్ టు ప్రొటెక్ట్ ఇట్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనమాట. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్, పీఓకే, ఎల్ఏసి ఇవన్నీ దీనికోసం యుద్ధం చేయొచ్చు. గోవా విషయంలో యుద్ధం చేసింది. సో మనం రక్షించుకోవచ్చు ఇండియన్ ఓషన్ రీజన్ ఇవన్నిటిలో మనకు ఆ హక్కు ఉంటుంది. సో అది కూడా ఒక లక్ష్యం అనమాట. సో ఇది నాట్ ఓన్లీ డూయింగ్ ది వార్, నాట్ ఓన్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది డూయింగ్ వార్స్, in other aspects also. Even it should stop the even threat perception also. Bhavishyattulo if there is any threat even in near future or even in future related to its internal security and its territorial integrity, it can take action. అది కూడా ఒక లక్ష్యం అనమాట. ఎవరైనా అదే ఉంటుంది. తర్వాత టు ప్రొటెక్ట్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్స్. దీని యొక్క లక్ష్యాలను, దీని యొక్క ఇంట్రెస్ట్ కొన్ని ఉంటాయి కదా లక్ష్యాలు, జాతీయ ప్రాధాన్యతను రక్షించుకోవాలి. టు ప్రొటెక్ట్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్. నేషనల్ ఇంట్రెస్ట్ అనేది చాలా బ్రాడ్ కాన్సెప్ట్. మళ్ళీ నేషనల్ ఇంట్రెస్ట్ అంటే చాలా ఉంటాయి. ఇందాక భౌగోళిక, ఇప్పుడు సోషియో ఉంటాయి. నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడు ఆర్థిక విధానం ఉంది. ఆర్థికంగా దీని ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, దీని పాలసీని, దీని గౌరవం, డిగ్నిటీ, ఎవ్రీథింగ్ ఇట్ కమ్ అండర్ ఇట్. ఇట్స్ ఎన్విరాన్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ కమ్ అండర్ ఇట్ నేషనల్ ఇంట్రెస్ట్. టు ప్రొటెక్ట్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్. వ్యక్తిగతంగా కూడా ఇవి ఉంటాయి, అదేవిధంగా ఒక కంట్రీకి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫారెన్ పాలసీ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రొటెక్ట్స్ ఇండియన్స్ దోస్ హు ఆర్ లివింగ్ అవుట్ సైడ్. భారతదేశం వెలుపల నివసిస్తున్న భారతీయుల్ని రక్షించడం. టు ప్రొటెక్ట్స్ ఇండియన్స్ దోస్ హు ఆర్ లివింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది నేషన్. ఈ ఎన్ఆర్ఐస్ని, పిఐఓస్ ఉంటారు, వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళకి ఆపద వస్తే రక్షించాలి. చూడండి, ఉక్రెయిన్ క్రైసిస్ వచ్చింది, అక్కడ వాళ్ళు ఉన్నారా? వాళ్ళని తీసుకొచ్చామా? గల్ఫ్ వార్ వచ్చినప్పుడు, ఫిజీలో ఇంటర్నల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, గల్ఫ్లో వచ్చినప్పుడు, లేకపోతే ఈ కరోనా వచ్చినప్పుడు మన ఇండియన్స్ వెనక్కి తీసుకొచ్చాం వందే భారత్ మిషన్లో. ఇవన్నీ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ ది ఇండియన్స్ దోస్ హు ఆర్ లివింగ్ అవుట్ సైడ్. ఎందుకంటే వాళ్ళ నుంచి మనకు బెనిఫిట్ వస్తుంది, మనం వాళ్ళని రక్షించాలి. ఇది కూడా ఫారెన్ పాలసీ ఆబ్జెక్టివే. చూడండి, ఇప్పుడు ఇవి అన్నీ వస్తే మీరు ఎస్ఐ డిస్కస్ చేయగలుగుతారు, అవునా కదా? వెంటనే వచ్చేస్తుంది, మీకు బేస్ వచ్చేస్తుంది. ఇండియన్ ఫారెన్ పాలసీ ఛాలెంజెస్ అని, దీస్ ఆర్ బై అండ్ లార్జ్ మోస్ట్లీ ద ఇండియన్. ఇంకోటి ఏంటంటే పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఆర్ పంచశీల్. భారత ఫారిన్ పాలసీకి ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఆర్ పంచశీల్. పంచశీల సూత్రాలు పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఆర్ పంచశీల్. పంచశీల్ అనేది ఎప్పుడు నోట్లో ఉండాలి మీకు. ఎప్పుడు ఒక 5 సూత్రాలు ఉంటాయి. పంచశీల్ ఏంటంటే పంచశీల్. నెంబర్ 1, మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సావరెనిటీ.
మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సావరినిటీ. పరస్పరం అంటే ఏదైనా రెండు దేశాల మధ్య అన్నమాట. ఓకే, పరస్పరం ఒకరి దేశం యొక్క ఒకరి సమగ్రతను సార్వభౌమత్యాన్ని గౌరవించుకోవడం. పరస్పరం ఒకరి సమగ్రత సార్వభౌమత్వాన్ని ఇంకొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం. రెండు దేశాల మధ్య అనుకోవడం, అవి ఏ దేశాలైనా అవ్వచ్చు. పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ఆర్ పంచశీల్. నెంబర్ 1, మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సావరినిటీ. సమగ్రత సార్వభౌమత్యాన్ని పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవడం. 2, మ్యూచువల్ నాన్ అగ్రెషన్. అంటే పరస్పరం ఒకరి మీద ఒకరు యుద్ధానికి దిగకపోవడం. నాన్ అగ్రెషన్, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోకుండా ఉండాలి పరస్పరం. తర్వాత మ్యూచువల్ నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ఈచ్ అదర్ ఇంటర్నల్ అఫైర్స్. మ్యూచువల్ నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ఈచ్ అదర్స్ ఇంటర్నల్ అఫైర్స్. పరస్పరం ఒకరి అంతర్గత వ్యవహారాల్లో ఒకరికొకరు జోక్యం చేసుకోవడం. అంతర్గత వ్యవహారాల్లో ఒకరికొకరు జోక్యం చేసుకోకుండా ఉండడం. మ్యూచువల్ నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ఈచ్ అదర్స్ ఇంటర్నల్ అఫైర్స్. తర్వాత మ్యూచువల్ బెనిఫిట్, ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ బెనిఫిట్, ఈక్వాలిటీ అండ్ కోఆపరేషన్. పరస్పరం సమానత్వం, సమాన భావం, సహకార భావంతో ఒకరికొకరుకి ఉపయోగపడే విధంగా సంబంధాలు నెలకొల్పు. మ్యూచువల్ బెనిఫిట్, ఈక్వాలిటీ అండ్ కోఆపరేషన్. పరస్పర సమానత్వం, సహకారాత్మక భావనతో ఒకరికొకరు లబ్ధి చేకూర్చుకోవడం. నెక్స్ట్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్. పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అంటే శాంతియుత సహజీవనం. ఇవి పంచశీల్. దిస్ పంచశీల్ వాజ్ ప్రపోజ్డ్ బై అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ. ఈజ్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ది ఇంటర్నేషనల్ రిలేషన్స్. తెలుసా మీకు ఆ విషయం? ఒక యుఎన్ఓ చేసినంత పని చేసింది ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంక్లూడ్ చైనా యుఎస్ఎస్ఆర్ అరౌండ్ more than 200 countries యాక్సెప్టెడ్ దిస్ పంచశీల్. తెలుసా మీకు ఆ విషయం? అది ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ది ఎర్త్ యాక్సెప్టెడ్ దిస్ పంచశీల్. అది అంత కాంట్రిబ్యూట్ చేస్తారు ఆయన నెహ్రూ. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ హిజ్ మైండ్. నాట్ ఓన్లీ హిజ్ మైండ్, దిస్ ఈజ్ వాట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ టు ద వరల్డ్. ఇది మనకి అలవాటు కదా, మన సంస్కృతిలో ఇది. ఇప్పుడు ఈ 5 సూత్రాలు ఆయన ఎక్కడి నుంచో తీసుకురాడు, ఇండియన్ సివిలైజేషన్ తీసుకొస్తాడు ఆయన. ఆయన ఓన్గా ఐడియా ఎక్కడ రాదు, అక్కడి నుంచి వస్తుంది. ఆయనకు అంత అండర్స్టాండింగ్ ఉంది ఇండియన్ సివిలైజేషన్. ఈ భారతదేశం అన్నీ ఇంప్లిమెంట్ చేసింది. అరే బాబు మీరు కొట్టుకోకుండా ఇలాంటి పరిస్థితులను తట్టుకోవడానికి భారతదేశం దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి. భారతదేశం ప్రపంచంలో ఏ దేశానికి ఒక సమస్య వచ్చినా పరిష్కారాలు ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అన్నీ ఇవి అనిపించింది దీని చరిత్రలో. ఇక్కడ నుంచి పట్టుకొస్తారనమాట. ఇది ఈ సూత్రాలు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ యాక్సెప్టెడ్ బై రష్యా, యుఎస్ఎస్ఆర్, చైనా, బాండింగ్ కాన్ఫరెన్స్ 1954, ఏషియా ఏప్రిల్ సమ్మిట్ ఇన్ ఢిల్లీ. ఎవ్రీ కంట్రీ యాక్సెప్టెడ్ ఇట్. ఫైనల్లీ యుఎన్ఓ ఆల్సో యాక్సెప్టెడ్ దిస్ పంచశీల్. ఇప్పటికి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ చెప్తాడు పంచశీల్ అనేది ఫాలో అవుతూ ఎవరికి యుద్ధాలు రావు, ఎవరికి ప్రాబ్లం రావు అని. చూడు అద్భుతం అన్నమాట సహజీవనానికి, శాంతియుత సహజీవనానికి. ఇది ఒక ఆబ్జెక్ట్. చూడండి ఇప్పుడు ఏంటంటే మీకు ఒకటి అర్థం అవ్వాలి. ఎందుకు అందరూ భారతదేశ విదేశాంగ విధానం చూసి నవ్వేవారంటే ఏదో అప్పుడే స్వతంత్రం వచ్చింది, ఏదో 200 సంవత్సరాలు ఎవరో అణిస్తే వాళ్ళ పదగట్టల కింద నలిగితే వచ్చింది. ఏమీ లేదు, పేద దేశం.
ఫుడ్ లేదు, ఫుడ్కి ఒక బెగ్గింగ్ బౌల్ అనమాట, ఒక భిక్షపాత్ర పట్టుకెళ్ళాలి. ఇదే నెహ్రూ గారు అమెరికా వాషింగ్టన్ డీసీ పిఎల్ 480 ప్రకారం. ఏమీ లేదు దీనికి. ఇది శాంతి వాక్యాలు వల్లివేస్తుంది. ఇప్పుడు నవరా అదనమాట. సో ఇండియా వాజ్ సో పూర్, ఇట్ వాజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ది యుఎస్ PL 480 scheme. It was always Nehru one hand with begging bowl, always for begging food for the India's food security. India was suffered from the hunger, starvations. So many problems are there, yet to become as a civilized nation. Such a nation used this, proclaimed such a foreign policy. That's why everybody laughed at India. మీకు అంత అవసరమా? ఈజ్ ఇట్ నీడ్ ఫర్ యూ? ఏదో క్యాంపులో జాయిన్ అవ్వని USSR అడిగేది, నా దాంట్లో జాయిన్ అవ్వని అమెరికా అడిగేది. బట్ ఇండియా ప్రపోజల్ సచ్ ఎ ఫారిన్ పాలసీ, ఎస్పెషల్లీ దిస్ నాన్ అలైన్డ్ అండ్ పంచశీల్, ది 2 greatest contributions of India to the international foreign policy. Still they are relevant. See, ఏమైందంటే ఈ 2 గ్రూపులు ఫామ్ అయిపోయినాయి, ఏదో గ్రూప్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది. హండ్రెడ్స్ ఆఫ్ నేషన్స్ గాట్ ది ఇండిపెండెన్స్ జస్ట్ దట్ మూమెంట్, అలాంగ్ విత్ ఇండియా, ఆఫ్రో ఏషియన్ నేషన్స్. అప్పుడు ఈ ఫారిన్ పాలసీ చూస్తే అవన్నీ అట్రాక్ట్ అయింది. సో ఎవ్రీ కంట్రీ, ఎస్పెషల్లీ ఆఫ్రో ఏషియన్ లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఎస్పెషల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ జాయినింగ్ ది ఈచ్ camps of the either USSR, Russia, USA, they preferred to this Indian foreign policy, especially non-aligned. అందుకే ఢిల్లీ 1970s ఢిల్లీ కాన్ఫరెన్స్ నాన్ అలైన్డ్ జరిగేటప్పుడు అరౌండ్ 110 కంట్రీస్ జాయిన్డ్ ఇన్ నాన్ అలైన్డ్ గ్రూప్. ఈ అమెరికా, రష్యా గ్రూపుల కంటే నాన్ అలైన్డ్ గ్రూపే పెద్దది. అర్థమైందా? దట్స్ వాట్ ది స్టాచ్యూర్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. అది అంత పేరు వచ్చింది ఇండియాకి. సో అద్భుతం అన్నమాట. తర్వాత ఇంకో ఫారిన్ పాలసీ ఆబ్జెక్టివ్ ఏంటంటే అది కూడా రాసేయండి, జస్ట్ ఇండక్ట్ దట్ వన్ ఆల్సో. యాంటీ ఇంపీరియలిజం, యాంటీ కలోనియలిజం. యాంటీ ఇంపీరియలిజం, కలోనియలిజం అండ్ నియో కలోనియలిజం. యాంటీ ఇంపీరియలిజం, యాంటీ కలోనియలిజం, యాంటీ నియో కలోనియలిజం. వలసవాదం, నయా వలసవాదాలకు వ్యతిరేకత. నయా అంటే ఇప్పుడు గ్లోబల్ ఎకనామిక్ రిఫార్మ్స్ వస్తే నయా వలసవాదం అంటారు. ఇండైరెక్ట్గా అని, అది ప్రత్యక్ష పరోక్షంగా. రేసిజం, వివక్షతలను, జాతి వివక్షతలను కూడా అది ఊరుకోదు. రేసిజం కూడా. సో ఈ రేసిజంలో ఇది ఇప్పుడు నేను చెప్పిన దిస్ ఫారిన్ పాలసీ ఆబ్జెక్టివ్ అనేది ఇట్ ఈస్ ద బేస్ ఫర్ టు డిస్కస్ ఎనీ టాపిక్ ఆన్ ది ఇంటర్నేషనల్ అఫైర్స్. రిమెంబర్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు. ఓకే, ఇది పునాది అనమాట ఈ ఫారిన్ పాలసీ ఆబ్జెక్ట్. ఇది తెలిస్తేనే ఏదైనా మీరు డిస్కస్ చేయగలుగుతారు, లేకపోతే ఏది కూడా పరిపూర్ణత రాదు. మీ న్యూస్ పేపర్ అన్నింటిలో అది వస్తుంది, కానీ బేస్ ఉండదు. దీన్ని బేస్ చేసుకుని ఏదైనా మాట్లాడవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే యాంటీ రేసిజంలో ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ విచ్ రైజ్డ్ ది అపార్థైడ్ ప్రాబ్లమ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఈ దక్షిణ ఆఫ్రికాలో జాతి వివక్షత, అపార్థైడ్ అనే జాతి వివక్షత కోసం ఫస్ట్ UNOలో గళమెత్తిన దేశమే ఇండియా. నెల్సన్ మండేలా గారు దాంతోనే రిలీజ్ అవుతారు. తెలుసా మీకు విషయం? అంతర్జాతీయ ఆంక్షలు అని ఒకటి ఉంది కదా. ప్రపంచంలో ఆంక్షలు అనేది ఒకే ఒకసారి సక్సెస్ అయింది, అసలు ఎప్పుడూ సక్సెస్ కాలేదు. ఇప్పుడు రష్యా మీద విధించింది, ఇరాన్ మీద విధించింది, చైనా మీద విధిస్తుంది, అమెరికా, ఉత్తర కొరియా మీద విధిస్తుంది. ఏది సక్సెస్ కాదు. కానీ భారతదేశం నాయకత్వం వహించి అంతర్జాతీయ ఆంక్షలు విధించాం వైట్ గవర్నమెంట్ మీద. సౌత్ ఆఫ్రికా ప్రపంచంలో ప్రతి దేశం పూచ తప్పకుండా ఆంక్షలు పాటించాయి. దట్ ఈస్ ద హైలీ సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఎగెన్స్ట్ ది వైట్ గవర్నమెంట్. ప్రతి దేశం పూచ తప్పకుండా ఫాలో అయింది. ఆ దెబ్బతో నెల్సన్ మండేలా గారు రిలీజ్ చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించి నెల్సన్ మండేలా గారు ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ అవుతారు. అది మొత్తం ఘనత అంతా ఇండియాది. ఎందుకంటే ఇండియా గళమెత్తింది, ఇండియా నాయకత్వం వహించింది, ఇండియా మాట్లాడింది, ఇండియా చేసింది. అర్థమైంది మీకు? అందుకే నెల్సన్ మండేలా గారు నాట్ ఓన్లీ బికాజ్ ఈ ఫాలోడ్ ది గాంధీయన్ పాలసీ.
టాలరెన్స్, నాన్ వైలెంట్ మూమెంట్. ఆయన ఎందుకని అవగానే ఇండియా పరిగెట్టుకు వచ్చేస్తారు. ఆయన ఫస్ట్ నెల్సన్ మండేలియా ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఈ బికమ్ ది సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఈ విజిటెడ్ ఇండియా. అదేనా అది గుర్తుపెట్టుకోవాలి. ద హైలీ సక్సెస్ఫుల్ శాంక్షన్స్ ఈజ్ ద రైట్ ఎగ్నెస్ట్ అపార్ట్. అది ఒక ఎక్కడ బిట్ వస్తుంది మీకు, అలాంటి రెండు ఉంటాయి అంతర్జాతీయ ఆంక్షలు విధించి. అద్భుతం అనమాట. ఇంకెప్పుడు సక్సెస్ కాలే, ఏది సక్సెస్ కాలే. దట్ ఈజ్ వాట్ ఇండియా. అందుకని ఆఫ్రికా, అదేవిధంగా ఆఫ్రికా ఖండం యాంటీ ఇంపీరియలిజం కొలోనియలిజం ఉంది కదా, దీని ప్రకారం భారతదేశం ఎంతో సఫర్ అయింది 2 సెంచరీస్ ఈ కొలోనియలిజంలో. ఇంకో దేశం ఎలా సఫర్ అవ్వకూడదు అంటది ఇండియా. అంతే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని దూరుకోలేదు. ఎవడైతే ఇంకా పరాధీనతలో ఉన్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్ వెళ్ళిపోండి అంటారు. వెంటనే ఫ్రెంచ్, బ్రిటిష్ అందరూ మీరు వదిలేయండి, స్వతంత్రం ఇచ్చేయండి అని. సో అందుకని ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ ఇండియా వెనకాల ఉంటాయి లీడర్షిప్. ఇప్పటికీ మనకి క్రెడిబిలిటీ ఉంటుంది, మీకు గుర్తుపెట్టుకో. అద్భుతమైన క్రెడిబిలిటీ అనమాట. ఇండియా అనేది ఐడియల్స్ కోసం పోరాడుతుంది. ఇక్కడ పేద దేశం, కూడు లేదు, ఇట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ హంగర్. కానీ ఈ దేశమే పెద్ద నీతులు వల్లిస్తుంది. ఐడియల్ ఫారెన్ పాలసీ ఇండియా, ఐడియల్స్ కోసం పోరాడదు. అక్కడ గల్ఫ్ కంట్రీస్ సపోర్టే కాదు, అక్కడ పాలస్తీనా ప్రాబ్లమ్స్ సపోర్ట్ చేస్తే ఇండియా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. అందుకని ఇజ్రాయెల్తో రిలేషన్ పెట్టుకోడు, చూసుకోండి కావాలంటే. ఐడియల్ అనమాట. అంతే, వాడు సఫర్ అవుతున్నాడు, అది న్యాయం, వాడు సఫర్ అవ్వకూడదు, అంతే, ఒకటే మాట్లాడదు. అలాంటిది ఇండియన్ ఫారెన్ పాలసీ. అర్థమైంది మీకు? ఐడియల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, విలువల మీద, నైతిక విలువల మీద డిపెండ్ అయ్యింది భారతదేశ విదేశాంగ విధానం. ఇది ప్రపంచంలో యుఎన్ఓ చార్టర్కి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. మళ్ళీ ఇది ఇంకో చోట వస్తుంది, అందుకే మీకు చెప్తున్నా, ఇది రానిది ఇంకెక్కడా లేదు. అందుకే ఇంత స్ట్రాంగ్గా చెప్పేస్తున్నాయి. ఇండియన్ ఫారెన్ పాలసీ ఈజ్ బీఫిటెడ్ టు యుఎన్ఓ చార్టర్, ఇట్ ఇస్ బియాండ్ యుఎన్ఓ చార్టర్. అది పేద దేశాలు. చూడండి, ప్రతి విషయం ఇందులో ఉంటుంది మీకు. ఇట్ కాంట్రిబ్యూటెడ్ టు ది ఇంటర్నేషనల్ రిలేషన్, పెన్సిల్, నాన్ అలైన్డ్. ఇప్పటికీ నాన్ అలైన్డ్ అద్భుతం అనమాట. అసలు ప్రపంచ దేశాలు స్వతంత్రాలు వచ్చినాయి, కానీ ఆ స్వతంత్రాన్ని ఎలా నిలుపుకోవాలో తెలియలేదు. అప్పుడు నాన్ అలైన్డ్ వాళ్ళకి రెస్క్యూ చేసింది. Okay, hundreds of countries got the freedom from the colonialism immediately after the Second World War, but they could not know how to survive in that freedom. At that time, this non-aligned, as proposed by India, is become a bright spot in their minds. They followed the non-aligned. అవునా కదా, అద్భుతం అన్నమాట ఇది ఇండియా ఫారెన్ పాలసీ. పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, ఎలా నివసించాలి, ఎలా ఉండాలి పక్కోడితో అనేది చెప్తుంది అనమాట. పీస్ఫుల్ ఏదో 10 కమాండ్మెంట్స్లే ఉంటాయి. 10 కమాండ్మెంట్స్ అంటే తోటోడితే ఎలా ఉండాలని చెప్పింది ఆ మతం. ఈ ముస్లిమ్స్ ఓ మతం చెప్పింది, హిందూ మతం ఒకటి చెప్పింది, అరే నీ పక్కోడితో ఎలా ఉండాలని. ఈ నీ పక్క దేశంతో ఎలా ఉండాలో చెప్పేది పంచశీల సూత్రాలు. సో ఇండియా ఈజ్ ఎ వండర్ఫుల్, ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ది ఇండియాస్ రిచ్ సివిలైజేషన్, గుర్తుపెట్టుకోవాలి. సో ఒక అద్భుతం. అది నెహ్రూకి అంత అవేర్నెస్ ఉంటుంది కాబట్టి అందులోంచి తీసుకొస్తాడు ఆయన. ఈ నాన్ అలైన్డ్ అంటే ఏం లేదు, ఆ టాలరెన్స్, ఆ సహనంతో ఉండాలి. పక్కోడు ఎలా ఉంటే నీకెందుకు, నువ్వు వాడిని ఆదరించాలి. అది కాదు పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్. అందువల్ల ఏ మతం, ఏ కంట్రీ, నువ్వు కమ్యూనిస్టోడువా, ప్రజాస్వామ్య దేశమా, ఏదైనా దాన్ని యాక్సెప్ట్ చేసి చూసుకోండి. ఇంక్లూడ్ యుఎస్ఎస్ఆర్, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆఫ్రికన్ నేషన్స్, ఆల్ కంట్రీస్ ఇంక్లూడ్ యుఎస్ఏ యాక్సెప్టెడ్. ఎందుకంటే అందరికీ సూటబుల్ అది, ఒక యూనివర్సల్ రిలీజియన్ అయిపోయింది ఫారెన్ పాలసీలో. దట్ ఈజ్ వాట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ మెయిన్లీ నెహ్రూ దాన్ని కాన్సెప్చువలైజ్ చేస్తారు. దట్ ఈజ్ వాట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది నెహ్రూ ఆన్ ఇండియన్ సివిలైజేషన్. అవునా? ఐఎమ్ నాట్ ప్రైజ్ ది నెహ్రూ, ఇట్స్ ఎ రియాలిటీ. It's what the reality. But one controversy is going on. I am not touching that controversy. But however, he is praiseworthy. He is praiseworthy. Nehru is, మనం ప్రేజ్ చేయవలసింది ఆయన పొగడవలసింది ఈ విషయంలో. చూసుకోండి అది, ఓకేనా? ఆయన నెహ్రూ చెప్పకుండా ఇండియన్ ఫారెన్ పాలసీ అని చెప్తాం. కానీ ఇప్పటికి ఈ విషయం మళ్ళీ ఎందుకు ఈ కాంట్రవర్షియల్ టచ్ చేశానో చెప్తాను. దానికి ఒక కాంటెక్స్ట్ ఉంది, ఒక సందర్భం ఉంది. ఇటువంటి నెహ్రూయన్ ఫారెన్ పాలసీ స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్. కానీ నెహ్రూయన్ ఫారెన్ పాలసీ అని చెప్పరంతే, కానీ ఇప్పటికీ నెహ్రూయన్ ఫారెన్ పాలసీ ఫాలో అవుతుంది ఇండియా. వేరేది కుదరదు కాబట్టి, వేరేది లేదు. ఇప్పటికీ స్టిల్ మోడీ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్
ఫాలోయింగ్ నెహ్రూయన్ ఫారెన్ పాలసీ, అంతే, వేరేది లేదు. అది ఎలాగో మనం చూడాలి. అంటే నెహ్రూయన్ ఫారెన్ పాలసీ ఎలా అని సమర్థించడం కాదు, అసలు ఈ పాలసీ దీనికి ఎలా ఉంది, ఇంకా ఇదే ఉందేంటి 50 సంవత్సరాల తర్వాత కూడా తెలుస్తుంది మీకు. ఇప్పటికి మన రష్యా ఉక్రెయిన్ వార్ వస్తే ఈ 2 గ్రూపుల కింద విడిపోయింది, మళ్ళీ 2 గ్రూపులు వచ్చేసింది. ఎలా? ఇప్పుడు అదే ఫాలో అవుతుంది. నాన్ అలైన్మెంట్, మళ్ళీ నాన్ అలైన్మెంట్ టైం వచ్చింది, మళ్ళీ పంచశీల్ వచ్చింది. మనం ఏం చెప్తున్నాం, మోడీ గారు మాస్కో వెళ్ళి ఏం చెప్పారు, ఇట్స్ నాట్ వార్ ఇట్స్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్, నాన్ అలైన్డ్ ఉండండి, వేరే దాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోండి, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, నీకు ఏదైనా ఉండదు సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోండి, చూసుకోండి ఏది ఉంటుంది, ఇదే ఉంటుంది. జాతి వివక్షతొద్దు, మీ ఐడియాలజీ ఏదైనా మనం ఎలా ఉందో మనం పోరాడాలి. ఆర్టికల్ 51 పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, నాన్ అలైన్డ్. ఈ ఆర్టికల్ 51A ప్రకారం అంతర్జాతీయ శాంతికి పాటుపడడానికే మనం తయారు చేసుకున్నవి పంచశీలు, అలీన్, నాన్ అలైన్డ్, అలీన్ విధానం. ఆ రెండింటి ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రపంచంలో ఎక్కడ అశాంతి ఉన్న ఇండియా మాట్లాడదు, అది కూడా నీతిగా మాట్లాడదు, తన యొక్క ఇంట్రెస్ట్ కోల్పోయినా కానీ మాట్లాడద్దు, అలా మాట్లాడింది. ఇప్పుడు 1956లో ది ఫ్రాన్స్ అండ్ యూకే కంబైన్డ్లీ అటాక్డ్ ఈజిప్ట్, సూయజ్ కెనాల్ జాతీయం చేసేస్తుంది ఈజిప్ట్ 1956లో, నాది అని. వెంటనే బ్రిటన్ను ఫ్రాన్స్ వచ్చి అటాక్ చేసేస్తుంది. సో ఇండియా డేరింగ్లీ క్రిటిసైజ్డ్ ది ఫ్రాన్స్ బ్రిటన్, మీ తప్పు అని ఫస్ట్ చెప్పింది. ఇది ఎంత ధైర్యం ఉండాలో చూడండి. వాళ్ళ కాదంటే ఎక్కడ కుదురుతుంది అప్పుడు ఇంటర్నేషనల్. కానీ ఇండియా మాట్లాడదు. వెన్ యుఎస్ఎస్ఆర్ అటాక్డ్ హంగరీ ఇన్ 1950, ఇండియా టాక్డ్ అగెన్స్ట్ యుఎస్ఎస్ఆర్. వెన్ యుఎస్ఏ అటాక్డ్ ది వియత్నాం, ఇండియా క్రిటిసైజ్డ్ ది యుఎస్ఏ. వెన్ యుఎస్ఎస్ఆర్ attacked the Afghanistan in 1979, India criticized USSR. అదేండి మీకు ఇది ఇండియాస్ క్రెడిబిలిటీ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్. అందుకని ఇప్పుడు ఎవరైనా నమ్ముతారు ఇండియాని. అందుకనే యునైటెడ్ నేషన్స్లో ఏదైనా ఎలక్షన్ పెడితే యునానిమస్గా ఎలక్ట్ అవుతూ ఉంటుంది ఇండియా. కొన్నాళ్ళకి చూసారా అది. అందుకని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మన బలేందర్ సింగ్ అనే ఆయన వెళ్తే ఈయన యూకే తర్వాత ఫస్ట్ కొట్టేసాం మనం, యూకేని ఓడించి నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నోసార్లు ఎలక్ట్ అవుతాం. హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి ఎన్నోసార్లు ఎలక్ట్ అవుతాం. అర్థమైందా? ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు నేను చెప్పింది ప్రతి ఎస్ఏలో ఇంటర్నేషనల్ రిలేషన్ ఇండియా రిలేటెడ్గా ఉన్న ప్రతి దానికి బేస్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది లేకపోతే మనం ఏమీ చేయలేము, ఏం మాట్లాడతాం. కరెంట్ అఫైర్స్లో ఉన్నది మాట్లాడితే అవ్వదు. దీనికి అనుకూలంగా మనం ఆర్గ్యుమెంట్ చేయవచ్చు. దిస్ ఈజ్ వాట్ ది బేస్ ఫర్ ది ఎవ్రీ ఎస్ఏ రిలేటెడ్ టు ఇండియా అండ్ ఇంటర్నేషనల్, ఇండియా అండ్ యుఎస్, ఇండియా ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈ ముఖ్యోద్దేశాల ఆధారంగానే భారతీయ విదేశాంగ విధానం నడుస్తుంది కాబట్టి. అవునా? అది ఇప్పుడు మనం వద్దాం రష్యా ఉక్రెయిన్ వార్ అండ్ ఇండియన్ ఫారెన్ పాలసీ. అంటే ఏంటి? రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత భారతదేశ విదేశాంగ విధానం ఎదుర్కొంటున్న సమస్యలు, అసలు మనం విదేశాంగ విధానం నడపలేని పరిస్థితి తెప్పించింది యుద్ధం. ఎటువంటి ఛాలెంజెస్ తెప్పించిందో రాయాలి. సో ద రష్యా ఉక్రెయిన్ వార్ విచ్ బ్రోక్డ్ అవుట్ ఆన్ ది February 24, 2022 ఈ క్రియేటెడ్ ఏ హ్యూజ్ ఛాలెంజెస్ ఫర్ ది ఇండియన్ ఫారెన్ పాలసీ. అది అసలు ఏంటి ఇండియన్ ఫారెన్ పాలసీకి ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినాయి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల. ఇప్పుడు మనం దీన్ని పట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకుంటే కోర్ ఏరియా అయిపోతుంది. వాట్ ఛాలెంజెస్ ఇండియన్ ఫారెన్ పాలసీ ఈజ్ ఫేసింగ్ అంటే వీ షుడ్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ వార్, ద రియాలిటీ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ వార్. వాట్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ ది రష్యా ఉక్రెయిన్? పైకి ఏం కనిపిస్తున్నాయి? రష్యా ఓ పక్షాన, ఉక్రెయిన్ ఓ పక్షాన అన్నట్టు కనపడుతుంది. రష్యా ఆన్ ది వన్ హ్యాండ్, ఉక్రెయిన్ ఆన్ ది అదర్ హ్యాండ్. ఇట్ ఈస్ నాట్ ది రియాలిటీ. ద రియాలిటీ ఈజ్, వాస్తవానికి ఏంటది? నాట్ ఓన్లీ రష్యా ఈజ్ బీయింగ్ సపోర్టెడ్ బై చైనా, నార్త్ కొరియా, ఇరాన్ అండ్ సమ్ అదర్ నేషన్స్, either directly, indirectly. Okay? Whereas Ukraine is a small nation, a meager nation. Okay, little nation before such a huge mighty Russia. It has been waging war for the last 1 year, resisting the Russian attack, Russian aggression. How it can possible? So that's why indeed it is being supported by NATO, a powerful army alliance on the earth's surface. NATO led by USA.
ఈ సపోర్టింగ్ ది ఉక్రెయిన్ వార్. అంటే మీకేంటి, రష్యా ఉక్రెయిన్ వార్ అనేది పిలిస్తే సరిపోదు. వాస్తవానికి ఇది రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగేది కాదు. ప్రపంచం 2 ఆర్మీ గ్రూపుల కింద స్ప్లిట్ అయిపోయింది. ఇది మళ్ళా మిమ్మల్ని ఈ భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏ 2 గ్రూపులు ఉండే చూడు, అటువంటి సిచ్యువేషన్కి తీసుకుపోయింది ప్రపంచాన్ని ఇప్పుడు. అవునా? దిస్ రిమైండెడ్ ద ఎర్లీ ఇండిపెండెంట్ సిచ్యువేషన్, ఇండియన్ ఇండిపెండెంట్ సిచ్యువేషన్. మీకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కండిషన్స్ ఎలా ఉన్నాయో అక్కడికి తీసుకుపోయింది వెనక్కి. మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది. అవునా కదా? అది. సో ఆన్ ది వన్ హ్యాండ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉక్రెయిన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాటో దేశాలంటే యుఎస్ఏ, వెస్టర్న్ యూరోపియన్ అంటే బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఇలాంటి ముఖ్యమైన దేశాలన్నీ ఓ పక్షానికి వచ్చేసింది. ఈ పక్షాన్ని ఏమొచ్చినాయి, రష్యా వచ్చేసింది, ఆల్మోస్ట్ చైనా వచ్చేసింది, ఇరాన్ వచ్చేసింది, నార్త్ కొరియా మనకంతా. మళ్ళీ అటేపున ఏమున్నాయి, యుఎస్ఏ. జాగ్రత్తగా వినాలి. ఆన్ ది వన్ హ్యాండ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉక్రెయిన్, ఆ నేషన్స్ ఇప్పుడు అదే ఫారెన్ పాలసీ కాబట్టి ప్రతి నేషన్ని తీయకూడదు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉక్రెయిన్ యుఎస్ఏ, నాటో అంటే వెస్టర్న్ యూరోపియన్ యూనియన్, అందులో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, యూకే, డెన్మార్క్, ఇటలీ, ఈ కంట్రీలన్నీ వచ్చేసినాయి. నాట్ ఓన్లీ దట్, జపాన్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, సౌత్ కొరియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, OECD కంట్రీస్ వచ్చినాయి, కెనడా ఉంది, ఈ మెక్సికో, ఈ దేశాలన్నీ ఒక పక్షానికి వచ్చేసింది. ఇటువైపు ఏమొచ్చినాయి, రష్యా, చైనా, ఇరాన్, ముఖ్యంగా ఈ దేశాలు వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియా, వాట్ ఈస్ ది ఇండియన్ ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా? ఇండియా ఎకనామిక్ రిఫార్మ్స్ ఫాలో అవుతుంది. ప్రతి దేశాంతో మనకి సంబంధాలు ఉన్నాయి. ఈ 2 క్యాంపులోనే చూడండి, రష్యా, యుఎస్ఏ, ఈ 2 వైపులు ఉన్న రష్యాతో మనకు వ్యూహాత్మక రిలేషన్ ఉంది. వీ హ్యావ్ ది స్ట్రాటజిక్ రిలేషన్షిప్. వేరే అటువైపు క్యాంపులో ఉన్న అమెరికాతోనూ, జపాన్తోనూ, ఆస్ట్రేలియాతోనూ, యూకేతోనూ, ఫ్రాన్స్తోనూ మనకు వ్యూహాత్మక రిలేషన్షిప్ ఉన్నాయి. ఇటువైపు ఏమో రష్యాతో మనకు వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. అవునా కదా? చైనాతో కూడా ఎంత ఎలా ఉన్నా సంబంధాలు, మంచి ట్రేడ్, వరల్డ్స్ హైయెస్ట్ ట్రేడ్ జరుగుతుంది ఇక్కడ. ఇన్ని సంబంధాలు ఉన్నాయి. 2, ఈ రష్యా వైపు ఏమిటంటే మనం ఆయిల్ మార్కెట్ 50% మనం రష్యా నుంచి తెచ్చుకుంటాం. మనం ఇప్పుడు ఉన్న ఆయుధాల్లో సుమారు 70% రష్యా ఆయుధాలు. ఇప్పుడు మానేస్తే దాని స్పేర్ పార్ట్స్ ఉండవు, మనం నిరుపయోగం అయిపోతాం స్పేర్ పార్ట్స్ మెకానిజం లేక. సో రష్యా అనేది మనకు చాలా అత్యవసరం. మన ఆయుధాలు లైక్ MiG-20, MiG-21, MiG-22, MiG-23, MiG-25, MiG-27, MiG-29, MiG-31 వరకే. MiG-35 ఇంకా తెచ్చుకోలేదు. మిగ్గులన్నీ ఇక్కడే, మన స్క్వాడ్రన్లన్నీ అవే. ఈ Sukhoi 30 MKI అవన్నీ అక్కడ నుంచి ఎక్కువ 250 మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ నుంచే ఉంది. గోర్స్కో తెచ్చుకున్నాం. S-400 ఉంది, S-400 రావాలి. ఇది బిగ్గెస్ట్ మిస్సైల్ అనమాట, అది ఇన్విన్సిబుల్ వెపన్, అది వస్తుంది. బ్రహ్మోస్ అద్భుతంగా చేసుకున్నాం. వేరే మిసైల్ టెక్నాలజీ వస్తుంది. ఇదంతా డైరెక్ట్ ఇండైరెక్ట్ బోర్డులు ఉంటాయి. హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ తెచ్చుకుంటున్నాం. 5th జెన్ ఆమ్కా డెవలప్ చేసుకుంటున్నాం. అడ్మిరల్ గోర్స్కో, ఇదంతా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వస్తుంది. న్యూక్లియర్ దిస్ అరిహంత్, ఈ మిసైల్ టెక్నాలజీ అదే మనకి సపోర్ట్ చేస్తుంది. సో వితౌట్ రష్యా వీ కాంట్ సర్వైవ్ యాజ్ ఎ బిగ్ ఆర్మీ నేషన్ టు ఫేస్ ది 2 ఫ్రంట్ వార్ ఆఫ్ ది థ్రెట్ ఆఫ్ ది చైనా, పాకిస్తాన్ నుంచి. ఈ చైనా, పాకిస్తాన్ ఒక యాక్సిస్ నుంచి వాటి నుంచి యుద్ధాన్ని తట్టుకోవాలంటే రష్యా హెల్ప్ మనకు కావాల్సిందే డిఫెన్స్లో. అసలు ఇంకా మనం రష్యా హెల్ప్ లేకపోతే అవ్వదు. అవునా కదా? తర్వాత ఆయిల్ ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం రష్యా నుంచి. తర్వాత రష్యా నుంచి మళ్ళీ ఇంకా ఫెర్టిలైజర్స్ అవి వస్తాయి, రేర్ ఎర్త్ మెటీరియల్స్ వస్తాయి. ఇది రష్యాతో మనకున్నది. ఇంత వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి. రష్యాను కోల్పోవడం కుదరదు. రష్యా అనేది చైనాతో రిలేషన్స్ మనం బ్యాలెన్స్ చేస్తుంది. రష్యా చైనాతో ఏదైనా గొడవ అవుతే రష్యా ఆపగలదు, దానికి అంత శక్తి ఉంది. ఆయిల్ ఇంపార్టెంట్. ఇంత వ్యూహాత్మకమైన రిలేషన్ మనం ఎలా వదిలేసుకుంటాం? మోరల్గా కూడా ఇండిపెండెన్స్ నుంచి వచ్చి ఎన్నో వీటోలు చేసి ఎంతో గౌరవించింది. సో ఆ దేశాన్ని మనం ఎలా వదిలేసుకుంటాం? ఇది ఒక ఛాలెంజ్. ఆన్ ది అదర్ హ్యాండ్ యుఎస్ఏ గ్రూప్ చూడండి, యుఎస్ఏతో అద్భుతమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. 2nd హైయెస్ట్ ట్రేడ్. ఇండియన్ ఎన్ఆర్ఐస్ ఉంటారు. టెక్నాలజికల్లీ, ఎకనామికల్లీ, సోషల్లీ, పొలిటికల్ అద్భుతమైన రిలేషన్షిప్ ఉన్నాయి. సోల్ సూపర్ పవర్ అది.
అక్కడ నుంచి కూడా ఆయుధాలు వస్తున్నాయి, దాన్ని మనం వదులుకోలేము, అసలు ఇంపాసిబుల్ దాంతో వదులుకోవాలి. తర్వాత యూకేతో అలాగే ఉన్నాయి, ఫ్రాన్స్ తోటి అలాగే ఉన్నాయి, స్కార్పియన్ మిసైల్స్ అవి తెచ్చుకుంటున్నాం, స్కార్పియన్ రఫేల్ ఫైటర్స్ తెచ్చుకుంటున్నాం, సబ్మెరైన్ స్కార్పియన్ 6 వస్తున్నాయి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి. తర్వాత జపాన్తో ఒక అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి, యుఎస్ఏ గ్రూప్తో. తర్వాత సౌత్ కొరియాతో ట్రేడ్ రిలేషన్షిప్ ఉంది, ఆస్ట్రేలియాతో ఉన్నాం, మళ్ళీ క్వాడ్ గ్రూప్ ఒకటి ఉంది, ఇక్కడ క్వాడ్ ఒకటి ఉంది, ఈ మినీ క్వాడ్ లాగా ఇక్కడ ఒకటి ఉంది అమెరికాతో. ఇండియన్ ఓషన్లో మంచి కోఆపరేషన్ ఉంది. ఓకే, ఈ క్వాడ్ ఈ జపాన్తో అద్భుతమైన పెట్టుబడులు పెడుతుంది నార్త్ ఈస్ట్లో. వీటిలో ఇంత అంటే ఈ పక్షంతో ఉంది, ఈ పక్షంతో ఉంది, ఏది వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎకనామిక్ రిఫార్మ్స్, ఇప్పుడు ఈ ఎకనామిక్ రిఫార్మ్స్లో వీ షుడ్ మెయింటైన్ రిలేషన్స్ విత్ ఎవ్రీ నేషన్, ఎస్పెషల్లీ దీస్ 2 గ్రూప్స్. ఎందుకంటే పెట్టుబడులు, ఇప్పుడు చైనా చూసుకోండి, రష్యా చూసుకోండి, ఎన్నో పెట్టుబడులు వస్తాయి, ఎంతో టెక్నాలజీ వస్తూ ఉంటుంది అక్కడ. ఎకనామికల్గా ట్రేడ్ ఇంపార్టెంట్ చైనాతో. ఇటువైపు చూడండి, అమెరికాతో వీటితో కూడా సంబంధాలు ఇంపార్టెంట్. పెట్టుబడులు కావాలి, టెక్నాలజీ కావాలి. సో ప్రతి దేశంతో సంబంధం కావాలి, అదే నాణాలేండి. అన్ని గ్రూపులు కావాలి కాబట్టి నాణాలేండి. బాబు మేము ఎవరితో దెబ్బలాడలేము, తట్టుకోలేము, మేము ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే 2 గ్రూపులతో ఉండి 2 ప్రయోజనాలు మేము పొందాలని పెట్టుకుందాం. ఇదే విధంగా ఇప్పటికీ అదే కండిషన్ ఉంది, దేన్ని వదులుకోలేము. సో మిలిటరీలో వదులుకోలేము, వ్యూహాత్మకంగా వదులుకోలేము, ఆర్థిక సంస్కరణలో వదులుకోలేము, అవునా కదా. కానీ ఇంకేమన్నా ఇలాంటి తర్వాత రష్యాతో సంబంధాలు వదులుకున్నాం అనుకో, ఏమవుద్ది, చైనా రెచ్చిపోతుంది, చైనా రష్యా యాక్సిస్ ఒకటి వచ్చేస్తుంది. అందుకని చూడండి, మీకు ఫస్ట్ రష్యా యుద్ధం మొదలవ్వగానే ఇంకో 2 రోజులు డిక్లేర్ అవుద్దాను కానీ ఇమ్రాన్ ఖాన్ గారు పాకిస్తాన్ ప్రధాని, అప్పుడు పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ వెంట్ టు మాస్కో అండ్ ఈ మెట్ ది పుతిన్. ఇండియా వెంటనే అలర్ట్ అయింది, ఎందుకంటే యుఎస్ఏతో మనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి, నాటో దేశాలతో క్వాడ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ టైంలో యుఎస్ఏ ఏం చేస్తుంది, ఇదిగో యుద్ధం వస్తుంది, అది తప్పు చేస్తుంది, మీ ఫారిన్ పాలసీ కూడా ఎగ్నెస్ట్, ఒకరి మీద అటాక్ చేయకూడదు, యుఎన్ఓ చార్టర్కి ఎగ్నెస్ట్, మీరు ఇమీడియట్గా మాకు సపోర్ట్ చేయండి, రష్యాకి ఎగ్నెస్ట్గా మాట్లాడండి, మేము శాంక్షన్ విధిస్తాం, మీరు సపోర్ట్ చేయండి అని యుఎస్ఎస్ ప్రెజర్ స్టార్ట్ చేసింది. యుఎస్ఏ చాలా పెద్ద ప్రెజర్, మనం ఇండియా తట్టుకోలేనంత ప్రెజర్ అది, అర్థమైందా. ఆ ప్రెజర్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు, యుఎస్ఏని కాదని ఎవడో సర్వే అవ్వడు ఎర్త మీద ఇప్పుడు. ఎందుకంటే దాని మిత్రపక్షాలు కూడా అలా ఉంటాయి. మిత్రపక్షాలు ఏంటి చూడండి, ఈ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, యూకే, ఫ్రాన్స్, ఈ దేశాలు కానీ మనం ఎవరు ఉండలేము, EU క్యాంప్ అది ఈ నాఫ్టాతో. సో దాని ప్రెజర్ తట్టుకోవడం వల్ల కాదు. సో ఇండియా ఎక్కడ ఈ ప్రెజర్ని తట్టుకోలేక యుఎస్ఏకి సపోర్ట్ చేస్తాని పుతిన్ గారు ఒక అస్త్రం ప్రయోగించారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో. వెంటనే ఇండియా అలర్ట్ అయింది. ఈ చైనా, పాకిస్తాన్, రష్యా ఒక యాక్సెస్ అయ్యిందనుకో ఇండియా తట్టుకోలేదు. అయ్యి బాబా దీని మన వల్ల కాదు, అమెరికాని నమ్ముకుని మనం తట్టుకోలేము అక్కడ. పైగా అది పద్ధతి కాదు, అమెరికాని నమ్ముకోవడం ఏంటి, మనం చేసుకోగలం ఫారిన్ పాలసీ. ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉండదు, మనం ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ, ఎవరి మీద ఆధారపడకూడదు, మనం రక్షించుకోవాలి. కానీ డిప్లొమసీ చేయకపోతే అవ్వదు. సో వెంటనే ఇండియా ఏం చేసింది, దాన్ని సపోర్ట్ చేయలేదు, అంతే సైలెంట్ అయిపోయింది. యుఎన్ఓలో వీటిని పెడితే అన్ని బయటకు వచ్చేసింది, ఓటింగ్లో పాల్గొనకుండా. ఇండియా నెవర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ యుఎన్ఓ ఓటింగ్ ఐదర్ సపోర్ట్ ఆర్ క్రిటిసైజ్ రష్యా, గుర్తుపెట్టుకోండి. సో పుతిన్ గారు కాన్ఫిడెన్స్ వచ్చింది, అప్పుడు పాకిస్తాన్ మళ్ళీ దూరం పెట్టారు, పాకిస్తాన్ దగ్గర చేరినారు, ఆయన అవసరం లేదు. సో ఇండియా బాగానే ఉంది. సో ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా, చీప్ ఆయిల్ చూసుకోండి. తర్వాత నాటో దేశాలు యుఎస్ఏ ఏం చేసినాయి, ఆయిల్ ఒక ప్రైస్ క్యాప్ అని ఒకటి పెట్టినాయి, ది ఇంపోజ్డ్ ప్రైస్ క్యాప్, ఆయిల్ రష్యా ఆయిల్ ఇదే రేటుతో అమ్మాలి అని. మన ఇండియా పట్టించుకోలేదు, మాకు సంబంధం లేదని చెప్పి, మా ఇష్టం అది. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ చూసుకోండి. మా నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి, జయశంకర్ గారు చెప్తారు, వీఆర్ ది కంట్రీ ఆఫ్ 1/5 ఆఫ్ ది హ్యూమన్ కైండ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్, వై షుడ్ యూ ఫాలో యూ. ఓకే, యూరోపియన్ ప్రాబ్లమ్స్ ఆర్ నెవర్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అని అదే చెప్తాడు అక్కడ. మాకు సంబంధం లేదు, మాకు కుదరదు అంతే, మీరే మాదే. రష్యాతో మాకు వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి, వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. మీరు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కదా, వీఆర్ నాట్ ఫైనాన్సింగ్ ది రష్యా ఉక్రెయిన్ వార్, యు ఆర్ ఆల్సో. మీరు యూరోపియన్ యూనియన్ ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటారు మాకంటే, మమ్మల్ని ఏమంటారు అని డైరెక్ట్గా తిరగబడిపోతాడు. ఈ విధంగా మనం ఫారిన్ పాలసీ రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం, ఇన్ఫ్లేషన్ నుంచి దగ్గర దూరంగా పెట్టుకుంటాం. ఇన్ఫ్లేషన్ అయితే ఇన్ఫ్లేషన్ వచ్చేసింది, మనకి ద్రవ్యోల్బణం వచ్చేసింది, అవునా ఇది. సో రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు మామూలుగానే ఉన్నాయి, అమెరికాతో మామూలుగానే ఉన్నాయి. ఎలా ఉంటున్నాయి ఇది అనమాట. సో దీన్ని ఎలా తట్టుకుంటుందో తర్వాత చెప్తాం.
సో ఈ విధంగా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ అప్పుడున్న నెహ్రూ నుంచి ఉన్నది ఫాలో అవుతున్నామా, నాన్ అలైన్డ్, అందరితోనూ ఉంటాం, ఎందులోనూ ఎవరు, ఇది ఫాలో అవుతుంది నాన్ అలైన్డ్. సో ఇంటర్నేషనల్ పీస్కి పోరాడుతూనే ఉంది. మాస్కి వెళ్ళినప్పుడు యుద్ధం వద్దు, శాంతితో చర్చించుకోండి అని చెప్పింది, అక్కడికి వెళ్ళిన చెప్పింది, G20 కాన్ఫరెన్స్లో చెప్పేది, ఆడు ఈడర్ లేదు, శాంతియుతం పరిష్కరించుకోండి. ఇది ట్రై చేస్తుంది కూడా, ఉక్రెయిన్ అధ్యక్షులందరితో ట్రై చేస్తుంది కూడా. సో చాలా క్రియాశీలకంగా డైనమికల్లీ ఇట్ ఈజ్ ఎఫోర్టింగ్ టు రిజాల్వ్ ది వార్. అర్థమైందా? ఇది ఫాలో అవుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఏ క్యాంప్ని ఎక్కువగా థర్డ్ వరల్డ్ వార్ రానివ్వదు. పుతిన్ న్యూక్లియర్ వెపన్స్ అంటే న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయకండి, యుద్ధం చేసుకోండి లేదా పరిష్కరించుకోండి అనే చెప్పింది. సో న్యూక్లియర్ వార్ రానివ్వదు, నిరాయుధీకరణకు పాటుపడుతూ ఉంటుంది. ఇదే అనమాట ఇండియా చేసేది. సో ఈ విధంగా నాట్ ఓన్లీ ప్రొటెక్టింగ్ ఇట్ ఇంట్రెస్ట్, ఇట్ ఈజ్ ఆల్సో ఎఫోర్టింగ్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో చైనా, పాకిస్తాన్, రష్యా ఒకటి అవ్వకుండా చూస్తుంది. సో రష్యాతో మెయిన్ వ్యూహాత్మక సంబంధాలు ఇంకా దృఢం చేసుకుంది ఈ 1 yearలో. ఇట్ ఈస్ స్ట్రెంగ్థెన్ ఇట్ రిలేషన్షిప్ విత్ రష్యా, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ స్ట్రెంగ్థెన్ ఇట్ రిలేషన్షిప్ విత్ వెస్టర్న్ క్యాంప్. ఇప్పుడు జపాన్తో, సౌత్ కొరియాతో, ఆస్ట్రేలియాతో ట్రేడ్ ఒప్పందం జరిగింది చూడండి. యూకేతో ట్రేడ్ ఒప్పందం జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. అమెరికా ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయి. మన ఇంట్రెస్ట్ కాపాడుకుంటూనే ఉంది, ఎప్పటితో సంబంధాలు పోగొట్టుకోలేదు. రష్యా నుంచి ఆయుధాలు తెచ్చుకుంటాం, అమెరికా నుంచి తెచ్చుకుంటాం. చూసుకోండి, దిస్ ఈజ్ వాట్ ద వెల్ ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా. ఇది ఈ రోజుది కాదు, ఫస్ట్ నుంచి ఉన్నదే అది. ఇది గొప్ప కాదు. మీకు ఇంకోటి కూడా వస్తుంది. వై ఇండియా సపోర్టెడ్ రష్యా? ఈజ్ ఇట్ ఏ మోడీస్ గ్రేట్నెస్? ఈజ్ ఇట్ ఏ మోడీస్ గ్రేట్నెస్ టు సపోర్ట్ రష్యా? ఇట్స్ నాట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఎనీవన్, ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్. The India's public opinion is supporting the Russia. తెలుసా మీకు? పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఈజ్ దేర్, వన్ కాన్సెప్ట్ ఈజ్ దేర్. ప్రజల మధ్య సంబంధాలు ఉంటాయి, ఒక దేశం మధ్య. దీని ప్రకారం ఇఫ్ యూ కండక్టెడ్ ఎనీ రెఫరెండమ్ అమాంగ్ ది ఇండియన్స్ ఆన్ ది క్వశ్చన్ టు సపోర్ట్ విచ్ కంట్రీస్ టు బి సపోర్టెడ్ బై ఇండియా అవుట్ ఆఫ్ రష్యా అండ్ USA, ఇండియన్స్ ఓటెడ్ టువర్డ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యా. 99% ఆఫ్ ఇండియన్స్. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియాని ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి కాపాడింది. 1971 వార్లో రష్యా USSR లేకపోతే మనం సర్వైవ్ అవ్వం. ఇందిరాగాంధీ ఒప్పందంతో ఇండో రష్యా పీస్ఫుల్ డిఫెన్స్ కోఆపరేషన్ అప్పుడు ఇందిరా చేసుకుని మనం సర్వైవ్ అయ్యాం, బంగ్లాదేశ్ని చీల్చాం. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ మీద ఎన్నోసార్లు వీటో ప్రయోగిస్తే 5 దేశాలు, అది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అన్ని దేశాలు ఒకటి అయిపోయి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాయి. అప్పుడు మన వెనకాల ఒకటే వీటో చేసిన దేశం రష్యా. ఇలా 5-6 సార్లు వీటో చేసింది. సో మనం ప్రతి సందర్భంలో రష్యా నమ్మిన బండులా కాపాడింది మనం. అందుకనే భారత ప్రజలకు రష్యా అంటే ఇష్టం అన్నమాట. అసలు దాన్ని మోరల్గా ఉంటారు కదా ఇండియన్స్ ఎట్టి పరిస్థితులు మనం లాస్ అయినా రష్యాని సపోర్ట్ చేయాలంతే. దిస్ ఈజ్ వాట్ ది పబ్లిక్ ఒపీనియన్. జస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ జస్ట్ రెస్పెక్టెడ్ ది, ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్లో ఇండియన్స్ డిసైడ్ చేస్తారు. సో ఇండియన్స్ వాంట్స్ టు సపోర్ట్ ది రష్యా, దిస్ ఈజ్ వాట్ ది పబ్లిక్ ఒపీనియన్. అది పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అంటారు. మీకు అర్థమైందా? రష్యా అంటే ఎంత ఇష్టం ఇండియన్స్. అమెరికా అయితే నమ్మొద్దు అని చెప్తారు, చూసుకోండి. డోంట్ ట్రస్ట్ USA, అందరికీ తెలుసు సంబంధాలే. కానీ అమెరికాని మాత్రం గుడ్డిగా ఇండియా నమ్మలేదు. వేరే వీ కెన్ బ్లైండ్లీ బిలీవ్ ఇన్ రష్యా. అలాంటి దేశాన్ని కోల్పోవడం మంచిదా? అస్సలు మంచిదే కాదనమాట. సో దిస్ ఈజ్ ఇన్ వ్యూ ఆఫ్ ఇట్స్ పబ్లిక్ ఒపీనియన్, ఎవ్రీ ప్రైమ్ మినిస్టర్ సపోర్టింగ్ రష్యా. అంతే, ఇంకా తిరుగు లేని అస్త్రం అన్నమాట ఇది. ఎందుకంటే రష్యా ఇండియా అంత మంచి సంబంధాలు ఉన్నాయి. రష్యా నాట్ ఓన్లీ ఇంప్రూవ్డ్ రిలేషన్స్ విత్ ది గవర్నమెంట్, ద రష్యన్ గవర్నమెంట్ ఇంప్రూవ్డ్ రిలేషన్స్ విత్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. అది ఇప్పుడు ఆర్మీకి వెళ్ళారనుకోండి, ఆర్మీలో అందరూ రష్యా ఆయుధాలు వాడతారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అది రష్యా అని ఎలాంటి ఆయుధాలు ఇచ్చిందో తెలుసా మనకి? అది ఎలాంటి ఆయుధాలతో పోరాటం తెలుసా? ఎన్ని యుద్ధాలు చేసాం, ఎన్ని వస్తాం బయటికి వీటో పవర్తో. మనకు లేదు వీటో. చూడండి, రష్యా చైనా మన మీద అటాక్ చేసి సపోర్ట్ చేసిన దేశం మనకి రష్యా. చైనాని తిడద్దే, అతి చేయొద్దని. అక్కడ తాష్కెంట్లో అక్కడ 1965లో పాంటాన్ ట్యాంకులన్నీ అమెరికా ఇచ్చిన ట్యాంకులతో మన మీద అటాక్ చేస్తాయి. పాకిస్తాన్ పాంటాన్, దాని ట్యాంక్ పేరు కూడా నాకు గుర్తు కూడా ఉంది. అది ఆ పాంటాన్ ట్యాంకర్ సపోర్ట్గా మనకు ట్యాంకర్ సరఫరా చేస్తాం. మనం గెలిచాం, లాల్ బహదూర్ శాస్త్రి. ఆయుధాలు ఎక్కడ కొన్నాం? బంగారం వస్తే ఆయుధాలు ఇవ్వడు కదా.
చైనా టైంలో కూడా మనకు వారు ఇది ఇచ్చింది. చైనాకి చెప్పింది నువ్వు వెంటనే వెనక్కి వెళ్ళాలి, కుదరదు, ఇండియా మీద అటాక్ చేయదు. సపోర్టెడ్ ఇట్. అర్థమైందా? 71 వార్లో తిరుగులేదు. యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అండ్ యుఎస్ ఎలిజబెత్, రాయల్ నేవీ ఎలిజబెత్ 2 వాహక నౌకలు అరేబియాలకు బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చేస్తాయి న్యూక్లియర్ వెపన్స్తో. అప్పుడు యుఎస్ఎస్ఆర్ అది పంపిస్తుంది. ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరీన్ ఐఎన్ఎస్ చక్ర లీజ్కి ఇస్తుంది మనకు అప్పుడు. సో దట్ ఈజ్ వాట్ ది రష్యా. అందుకని పీపుల్ మనం లైక్ చేస్తాం. చూశారు ఇండియన్స్, మన ఫోర్ ఫాదర్స్ అందరూ చూశారు. రష్యా లేకపోతే మన ఇండియా లేదని. అర్థమైందా మీకు? అందుకనే రష్యా ఇప్పుడంట ఇండియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే తెలుసా, ఒక ఇంటర్నేషనల్ సర్వీస్లో, దిస్ ఈజ్ ద టైమ్ టు ఈ రుణాన్ని తీర్చుకునే టైం అంట. దిస్ ఈజ్ ద టైమ్ టు డూ సర్వీస్ టు సచ్ ఏ రష్యా. ఈ రుణం తీర్చుకునే టైం అంటే ఇప్పుడు ఇది పబ్లిక్ ఒపీనియన్. దీని పబ్లిక్ ఒపీనియన్ కూడా ఒక డిటర్మినెంట్ ఫారెన్ పాలసీ. వాట్ ఎవర్ ది గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఢిల్లీ షుడ్ సపోర్ట్ రష్యా, దట్స్ ఆల్. నాట్ ఓన్లీ ఆన్ ది కండిషన్, ఇన్ వ్యూ ఆఫ్ ఇట్స్ పబ్లిక్ ఒపీనియన్ టు ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యా. గుర్తుపెట్టుకోండి, ఇది ఫారెన్ పాలసీ అంటే అంత ఈజీగా వెళ్ళదు. విదేశాంగ విధానం చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. వీ షుడ్ కవర్ సో మెనీ ఇష్యూస్, రిమెంబర్ ఇట్. ఇప్పుడు చైనా చాలా ఇంపార్టెంట్ రష్యాకి, కానీ అదే టైంలో రష్యా అనేది ఇండియాని వదులుకోదు. ఇండియా చైనా మధ్య ఇండియా చైనా మధ్య ఏదైనా జరగని, కానీ రష్యా ఇండియాని మాత్రం చైనా కోసం వదులుకోదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు అంటే మళ్ళీ ఇంకో డెప్త్కి వెళ్ళాలి. ద గ్రేటెస్ట్ ఎనిమీ ఆఫ్ రష్యా ఈజ్ నాట్ యుఎస్, చైనా. చైనా సైబీరియా మీద కన్నేసి ఉంది. వాళ్ళకి 1969లో ఒక వార్ జరిగింది. చైనా అనేది మనకే వెన్నుపోటు పొడలే, రష్యాకు కూడా వెన్నుపోటు పొడిచింది. అసలు యుఎస్ఎస్ఆర్ పతనం అవడానికి కోల్డ్ వార్లో అమెరికాతో పోలిస్తే యుఎస్ఎస్ఆర్ ఓడిపోవడానికి కారణం చైనాయే. 1969 చైనా అటాక్డ్ ది సైబీరియా. అప్పుడు యుద్ధం జరిగింది వాళ్ళిద్దరి మధ్యన 1969. 2 ఈ హెన్రీ కిస్సింజర్ చైనా సైలెంట్గా వెళ్ళి చైనా సపోర్టెడ్ యుఎస్ఏ. అప్పుడు యుఎస్ఎస్ఆర్ పతనం మొదలైంది. సో వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు. అవన్నీ తెలుసు రష్యాకి, ఎవరు నమ్మకస్తురాలు, ఎవరు నమ్మకమైన. అందుకనే దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. ఐ వాంట్ టు సబ్స్టెన్షియేట్ మై సెల్ఫ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇండియా ప్రొవైడెడ్ ది S-400 మిసైల్స్ టు ఇండియా, చైనా యాజ్ వెల్. ఇండియాకి ఇచ్చింది, చైనాకి అమ్మింది. బట్ ఇట్ నెవర్ ట్రాన్స్పోర్ట్ సచ్ టెక్నాలజీ టు చైనా. వెపన్సే ఇస్తుంది, సుఖోయ్ ఫైటర్స్ ఇచ్చింది, కానీ టెక్నాలజీ కూడా ఇస్తుంది ఇండియాకి. చైనాకి మాత్రం టెక్నాలజీ ఇవ్వదు, ఓన్లీ వెపన్స్ అమ్మిద్ది అంతే. దట్ ఈస్ ఓన్లీ ఎగ్జాంపుల్. మళ్ళీ చైనా ఈ యుద్ధం అంతా అయిన తర్వాత మళ్ళీ వెనుపోటు కూడా సైబీరియాని ఆక్యుపై. సైబీరియాలో పాపులేషన్ ఉండరు, తక్కువ అనమాట. దాన్ని ఆక్యుపై చేసేసుకోవచ్చు చైనా, పెద్దది పైన ఇంకో చైనా అంత భూభాగం వస్తుంది. దాని మీద దృష్టి పెట్టుంది. నెక్స్ట్ 2 to 3 డికేడ్స్లో చైనా మే అటాక్ సైబీరియా. గుర్తుపెట్టుకోండి, చాలా ఉంటుంది డిప్లొమసీ ఇక్కడ. సో ఇండియాకి ఏంటి, చైనాని తట్టుకోవాలంటే రష్యా కావాలి. ఆయుధపరంగానే కదా, మోరల్గా ఏదైనా. రష్యాని కాదని చైనా అతి చేయడానికి ఉండదు ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్. దాని అవసరం ఉంది కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయొచ్చు, చైనాని ఆపొచ్చు అనమాట. సో మనం రష్యాతో ఎక్కువ దెబ్బలాట పెడితే రష్యా చెంతకి పాకిస్తాన్ జాగ్రత్త, చాలా డేంజర్ మనం. సో మనం అది ఇవ్వకూడదు. సో చూడండి గేమ్ ఎలా ఉండదు. దిస్ ఇస్ వాట్ ది చెస్ గేమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇవన్నీ చూడాలి. సో ఈ ఉక్రెయిన్ వార్ వల్ల ఈ రష్యా క్యాంప్ ఒకటి, అటువైపు యుఎస్ఏ క్యాంప్ ఒకటి వచ్చేసింది. ఈ రెండు ప్రెజరైజ్ చేస్తున్నాయి. ఇండియా చాలా బ్యాలెన్స్డ్ స్టేట్. ఇండియాస్ రోల్ ఈజ్ వెరీ హై కంపేర్డ్ టు 1950s. ఇప్పుడు ఇండియా ఎవరికి సపోర్ట్ చేస్తాడు, పైకి వెళ్తాడు. సో ఈ దేశం సపోర్ట్ ఆడికి కావాలి, ఇడికి కావాలన్నమాట. ఇప్పుడు ఇండియా ఎలా మేనేజ్ చేస్తుందంటే, ఇండియా ఈజ్ ఇన్ ఏ బెటర్ పొజిషన్. ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రష్యా. ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యుఎస్ క్యాంప్, చైనాని ఆపాలంటే. కాబట్టి మనం ఏది ఫాలో అవునా, యుఎస్ఏ మాత్రం మాకు వద్దని దూరం పెట్టలేదు, రష్యా కూడా మనం ఏది చేసినా దూరం పెట్టలేదు. సో దీన్ని మనం ఆసరా చేసుకుంటున్నాం. ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రష్యా, ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యుఎస్ఏ క్వాడ్ గ్రూప్, ఎస్పెషల్లీ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ న్యూట్రలైజ్ చైనా. రష్యాకి ఏంటి, ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ అండ్ టు సర్వైవ్ ఇట్స్ ఎకానమీ, ఇండియాస్ ఎక్స్పోర్ట్స్, ఇండియాస్ డిఫెన్స్ మార్కెట్, ఆయిల్ మార్కెట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, ఈవెన్ చైనాతో కూడా ఫ్యూచర్లో. కాబట్టి ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బోత్ క్యాంప్స్.
ఇప్పుడు మనం దాన్నే తీసుకుంటున్నాం. బేస్డ్ దాన్ని వెసులుబాటు తీసుకుని అరే మీతో మంచిగా ఉంటాం, మీతో మంచిగా ఉంటాం, మాకు ఎటువంటి ఉండదు, మా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. సో మీరు అందరూ కొట్టుకుంటుంటే ఒకడు విడదీయాలి కదా, మేము ఉంటాం, మాకు క్రెడిబిలిటీ ఉంది, మీకు తెలుసు ఈ అన్నిటిలో. సో మేము విడదీస్తాం, మేము డిఫ్యూజ్ చేస్తాం టెన్షన్. వీ కెన్ డిఫ్యూజ్ ది టెన్షన్, వీ కెన్ యాక్ట్ యాజ్ ఎ మిడిల్ రోల్. సో యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అని అమెరికాతో చెప్పింది, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అని రష్యాతో చెప్పింది. సో ఇలా బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు G20 కాన్ఫరెన్స్ వచ్చింది, ఇక్కడ ఇద్దరు వస్తారు. మన ఇండోనేషియా పుతిన్ వెళ్ళలే, ఇండోనేషియా సెప్టెంబర్ 2022 కాన్ఫరెన్స్కి. కానీ పుతిన్ తప్పనిసరిగా ఢిల్లీ కాన్ఫరెన్స్కి వస్తాడు సెప్టెంబర్లో G20 సమ్మిట్కి. ఎందుకంటే ఇండియా చాలా ఫ్రెండ్ కాబట్టి అక్కడ గ్యారంటీ USA ప్రెసిడెంట్ వస్తాడు, ఇద్దరిని కూర్చోబెడుతుంది ఇప్పుడు ఇండియా. ఇలా ఇంతవరకు US ప్రెసిడెంట్ రష్యన్ ప్రెసిడెంట్ కూర్చోలేదు, ఇప్పుడు ఇండియా కూర్చోబెడుతుంది. ఎందుకంటే ఇద్దరు తప్పకుండా వస్తారు, ఎందుకంటే ఇండియా వాడికి ఇంపార్టెంట్, వీడికి ఇంపార్టెంట్, ఎప్పుడు రానండు. SCO మీటింగ్ జరుగుతుంది, చైనీస్ ప్రెసిడెంట్ వస్తాడు, రష్యన్ ప్రెసిడెంట్ వస్తాడు, ఇరాన్ వాడు వస్తాడు, వాళ్ళకే చెప్పింది వాడు కొంచెం ఆపండి. షాంఘై జూలైలో జరుగుతుంది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ SCO, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ FAD. అసలు రెండు డేంజరస్ గ్రూప్లు ఇవి, ఒకటి అమెరికాది, ఒకటి రష్యాది, చైనా, రెండింటిలోనూ ఉన్నాం. దట్ ఈస్ వాట్ ది ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. బట్ రెండింటితో వ్యూహాత్మకమైన రిలేషన్షిప్ ఉంటుంది. దిస్ ఈజ్ ది ఇండియా హ్యాస్ బీన్ మెయింటైనింగ్ సచ్ కైండ్ ఆఫ్ రిలేషన్స్ ఇన్ దిస్ ఇండిపెండెన్స్. ఆ ఎక్స్పీరియన్స్ మన ఫారిన్ డిప్లొమాటిక్ ఎక్స్పీరియన్సే, ఎవరు చెప్పక్కర్లేదు, వాళ్ళు అది చేస్తారు, సడన్గా వచ్చింది కాదు. దిస్ ఈజ్ నాట్ ది క్రెడిట్ ఆఫ్ ఎనీ సింగిల్ ప్రైమ్ మినిస్టర్, దిస్ ఈజ్ ద క్రెడిట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ మినిస్టర్స్ సో ఫార్. దట్స్ ఆల్ సింపుల్, డోంట్ డిస్క్రిమినేట్ ఎనీథింగ్. ఇట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ ఎవ్రీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నాట్ ఏ సింగిల్ ప్రైమ్ మినిస్టర్స్ క్రెడిట్. ఒకళ్ళది కాదు ఇది, అర్థమైందా? అంతే కదా. మరి నెహ్రూ నుంచి అలా ఫాలో అవుతూనే ఉన్నారు. ఈ పివి నరసింహరావు ఎన్నో మార్పులు చేయించారు. పివి నరసింహరావు చేసిన మార్పు ఒకటే ఇండియన్ ఫారెన్ పాలసీ 1991 ఇస్ ద బిగ్గెస్ట్ షాక్ టు ఇండియా. ఇన్ ది షాక్ హీ హ్యాస్ ఎ గివెన్ న్యూ డైనమిజం టు ఇండియన్ ఫారెన్ పాలసీ బై పివి నరసింహరావు. ఏమి ఇచ్చారంటే ఈ ఐడియల్ ఉండేది కదా, ఎక్కువ ఐడియల్ విలువలు, ఈ ఐడియల్ని అంతగా చేయకుండా నేషనల్ ఇంట్రెస్ట్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, అంతే. ప్రాగ్మాటిజం, PRAGA. పివి నరసింహ హ్యాస్ గివెన్ ది ప్రాగ్మాటిక్ అప్రోచ్ టు ఇండియన్ ఫారెన్ పాలసీ. అంటే జాతీయ ఇంట్రెస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్, జాతీయ ప్రయోజనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు ఆయన. అందుకే ఇజ్రాయెల్ ఇల్లు కొట్టుకుంటే ఇజ్రాయెల్ మనకు అవసరాన్ని ఇజ్రాయెల్తో రిలేషన్ పెట్టుకుంటాడు, అమెరికాతో రిలేషన్ పెట్టుకుంటాడు, చైనాతో రిలేషన్ పెట్టుకుంటాడు, సౌత్ ఈస్ట్ ఏషియన్తో రిలేషన్ పెట్టుకుంటాడు. ప్రాగ్మాటిక్ అప్రోచ్ అంటారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ది నాట్ ఓన్లీ ఐడియాల్స్, ఈవెన్ టు సెక్యూర్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్స్, అది ఒకటి ఇస్తాడనమాట ఎకనామిక్ రిఫార్మ్స్ దృష్టితో. ఆయన అద్భుతం, ఆయన నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ అయింది. నెహ్రూ తర్వాత పెద్ద కాంట్రిబ్యూషన్ పివి గారిదే, ఇంకెవరు ఉండరు. ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్టర్ నెహ్రూ ఈజ్ పివి. బట్ పీవీస్ ఫారెన్ పాలసీ ఈజ్ నాట్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ది నెహ్రూ, జస్ట్ మాడిఫైడ్ బేస్డ్ ఆన్ ది కండిషన్స్ ప్రజెంట్ ఎట్ దట్ టైమ్, అంతే. అర్థమైందా? స్టిల్ వీ హ్యావ్ బీన్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది నెహ్రూయన్ ఫారెన్ పాలసీ. అది మన ఇండియాకి సూటబుల్, వేరేది లేదు. బట్ స్టిల్ ద నెహ్రూయన్ ఫారెన్ పాలసీ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ బై ద రష్యా ఉక్రెయిన్ వార్. హౌవెవర్ ఇట్ ఈజ్ సక్సీడింగ్. గుర్తుపెట్టుకోండి, ఈ మీడియాలో వచ్చినట్టు ఎవరిది ఈ ప్రైమ్ మినిస్టర్ ఆ ప్రైమ్ మినిస్టర్ రాయకండి. దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ అని అంతే. మోడీ ఫారెన్ పాలసీ, పివి ఇలాంటివి ఏమి మాట్లాడకండి. బట్ నెహ్రూ పివి మాట్లాడకుండా మాట్లాడలేరు కాబట్టి మాట్లాడాలి. ఇది ప్రైమ్ మినిస్టర్ ఈ ప్రైమ్ మినిస్టర్ అనకండి, ఏమి మాట్లాడకండి. ప్రస్తుతం భారత విదేశాంగ విధానం అంతే అనండి. ఎందుకంటే ఫారెన్ పాలసీ మేకర్స్కి ఈ విషయాలు తెలుసు. దే ఆర్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది మీడియా ఇన్ఫ్లుయెన్స్ నో. ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లు దే నోస్ ఎవ్రీథింగ్, దే నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ ఫారెన్ పాలసీ అని. సో ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ అని అంతే, మనకు అవసరం. సో ఇట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ ఆఫ్ ఎవ్రీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అందరూ దాన్ని ఫాలో అవుతూనే వచ్చారు చక్కగా, ఎవ్వరు దీన్ని కాదనలే. ఇందిరా ఒక రేంజ్కి తీసుకెళ్తుంది, కానీ అమెరికాతో సంబంధాలు వదులుకోలేదు. ఇందిరా ఈజ్ సైన్డ్ ఆర్మీ ట్రీటీ విత్ USSR టు ప్రొటెక్ట్ ఇండియా. బట్ హౌవెవర్ షీ డిడ్ంట్ లీవ్ ది రిలేషన్షిప్ విత్ USA. గుర్తుపెట్టుకోండి, అది అద్భుతం అనమాట, చాలా బాగా చేస్తారు. అందుకే 90,000 ఫోర్సెస్ని వదిలేస్తారు, మళ్ళీ దాంతో రిలేషన్ మళ్ళీ మామూలుగా తీసుకోవాలి, మళ్ళీ పట్టాకి తీసుకోవాలి. అయ్యో నువ్వు మాకు కావాలంటది అంతే USA.
నువ్వేం చెప్తే చేస్తానంటాడు. అప్పుడు దాకా ఏమీ చేయదు. 90,000 వదిలేయమంటాడు. అక్కడ గౌరవం పోతుంది. సరే నువ్వు అన్నావు కదా వదిలేస్తాను, వదిలేస్తాను. అప్పుడు వేసే మళ్ళీ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించాలనుకున్న దేశం మళ్ళీ ఫ్రెండ్షిప్ చేస్తాం. అదేందా యుఎస్ఏతో యుఎస్ఎస్ఆర్తో మనం ఉన్నాం. సో దిస్ ఈజ్ వాట్ ది గేమ్. ఎవ్రీ ప్రైమ్ మినిస్టర్ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియన్ ఫారిన్ పాలసీ. నో వన్ ఈజ్ లెస్, నో వన్ ఈజ్ గ్రేట్. బట్ హవెవర్ దిస్ నెహ్రూ అండ్ పివి ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళ పేర్లు మీరు సంబోధించవచ్చు. రిమైనింగ్ లీవ్ ఇట్, జస్ట్ దే ఫాలోడ్ అంతే. తెలుసా మీకు ఆ విషయం? అంతే, వేరేది కుదరదు ఇండియా. దిస్ ఈజ్ ద సూటబుల్ టు ఇండియాస్ కల్చర్, సివిలైజేషన్. Foreign policy is not different from its economic and foreign other cultural socio-economic policies. Foreign policy is the integral part of its civilization. Remember, అందువల్ల అది స్ట్రాంగ్ ఉండి ఇది వస్తుంది. ఓకేనా? ఇది ఛాలెంజెస్ వచ్చినాయి. ఈ ఛాలెంజెస్ని అలీన విధానం, స్వాతంత్ర విదేశాంగ విధానం, ఓకే, మనకున్న 75 సంవత్సరాల విదేశాంగ విధానం అనుభవాల ద్వారా మనం పరిష్కరించుకుంటున్నాం అని రాయాలి. So India can stood the test of the time, but at the same time, based on what? Its independent foreign policy and its experience, 75 years of experience, its non-aligned and its independent foreign policy. Based on these weapons, we are able to dealing with this Russia-Ukraine crisis challenges. అది చెప్పాలి. చెప్పి ఇప్పుడు ఏంటంటే చాలా యాక్టివ్ రోల్ ఉంది ఇండియాకి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ గ్రోయింగ్ పవర్. ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ పవర్. ఇప్పుడు దట్టు G20 SCO మీటింగ్లు జరుగుతున్నాయి. సో ఇండియా ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు సిట్ ఆల్ గ్రూప్స్ అక్రాస్ ది టేబుల్. వీళ్ళిద్దరినీ శాంతి చర్చలు కూర్చోబెట్టే అంత స్తోమత భారతదేశానికి ఉంది. ఇంకోటి ఏంటంటే దిస్ ఈజ్ ద 50th year. ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ on 50th year. Do you know? The Nehru is become acted as a middleman between the North and South Korea at that time in 1953. ఇప్పుడు 50 సంవత్సరాలు అయింది దానికి. 50 సంవత్సరాలు అయింది మనం మిడిల్ మ్యాన్గా పనిచేసి రష్యా నార్త్ అండ్ సౌత్ కొరియాల మధ్యలో. వాళ్ళు కాస్త ఏదో ఒప్పందం యుద్ధాన్ని విరమణ చేయించింది మన ఇండియా యాక్టివ్గా. అది UNO పంపిస్తే సచ్ ఎ క్రెడిట్ ఆఫ్ ఇండియా ఎట్ దట్ టైం. ఇప్పుడు మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరావృతం అవుతుంది. మనమే కూర్చోబెట్టగలం వీళ్ళిద్దరిని. చైనాని ఎవడో నమ్మడం. చైనా వెళ్ళి ఏం చేసినా బీజింగ్ మాస్కో వెళ్ళి అది వేరేది, దాని పని అది చేసుకుంటే తెలుసు. వేరేజ్ ఇండియా కెన్ డూ ఇట్. ఎవ్రీబడి కెన్ బిలీవ్ ఇన్ ఇండియా. అందుకని ఉక్రెయిన్ ఫారెన్ మినిస్టర్ వచ్చారు కదా, అది USA వస్తాడు, పుతిన్ వస్తాడు. అక్కడికి ఉక్రెయిన్ తెప్పిస్తుంది, కూర్చోబెడుతుంది, మాట్లాడేస్తుంది. అది ఇన్ఫార్మల్గా కూడా అవ్వచ్చు, ఫార్మల్గా కూడా అవ్వచ్చు. అదేనా? సో బెస్ట్ ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ వారు పరిష్కారానికి బెస్ట్ మార్గం ఈ ఢిల్లీలో జరగబోయే G20 సమ్మిట్. అక్కడ జరగబోతుంది. దీనికంటే ముందే SCO సమ్మిట్కి పుతిన్ గారు ఇండియా రాబోతున్నాడు. ఈ వచ్చినప్పుడు కొంచెం మాట్లాడద్దు, ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మాట్లాడి తర్వాత G20 సమావేశం లోపు మళ్ళీ యుఎస్తో మళ్ళీ ఒకసారి మాట్లాడతారు. మాట్లాడి మీకు ఇలా కుదరదు అని. చాలా టైం అయిపోయింది, ఆ ఇద్దరు ఓపికలు అయిపోయింది. ఈ టైంలో మంచి టైం అన్నమాట. కొట్టుకునేటప్పుడు ఉత్సాహంగా ఉంటారు. ఒక గంట కొట్టుకున్న తర్వాత కాస్త ఓపిక పోదు, అప్పుడు వింటారు మన మాట. అది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. ఆల్ కంట్రీస్ ఆర్ ఫేవరింగ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ వన్ రష్యా ఉక్రెయిన్ వార్. ఇప్పుడు అందరూ మాట వింటారు. ఇప్పుడు కూర్చోబెడతారు ఢిల్లీలో. సో సెప్టెంబర్ G20 సమ్మిట్ ఈస్ ద బెస్ట్ వెన్యూ టు రిజాల్వ్ దిస్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్. ఇండియా ఆ పొజిషన్లో ఉంది. ఇండియన్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బోత్ క్యాంప్స్ because it has maintaining independent foreign policy, fastest growing economy. India's role is balancing role. Okay, on the part of Quad, on the part of SCO, on the part of BRICS, on the part of its greatest relationship with its mostly western countries like Japan, Australia and USA. It has been maintaining good relationship. So both camps should respect India. Both camps should need India. So this is the time to resolve. This is the test of the time for Indian foreign policy. ఇది నెహ్రూ అయితే 2 నిమిషాల్లో చేస్తాడు. ఆయనకు అంత అనుభవం ఎక్కువ, చేసేవాడు ఆయన. వెంటనే వెళ్ళిపోతాడు. మేనన్న వీళ్ళందరూ పంపేస్తారు సౌత్ కొరియా, నార్త్ కొరియా, అంటే రిజాల్వ్ చేసాడు దాన్ని. మన మెడికల్ క్యాంప్ వెళ్ళిపోతుంది. మెడికల్ క్యాంప్ నార్త్ సౌత్ కొరియా వెళ్ళిపోయింది. అక్కడ లైన్ గీసింది అంతా మనోళ్ళే. టెక్నికల్ టీం అంతా ఇండియన్సే. అంత ఎక్స్పీరియన్స్ ఉందండి ఇండియాకి.
ఇలాంటి రిజాల్వ్ చేయడంలో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇండియా. సో 50 సంవత్సరాలు అయింది అది, ఇప్పుడు 58th ఇయర్. సో దిస్ ఈజ్ ద టైమ్. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ బట్ అట్ ద సేమ్ టైమ్ టు షోకేజ్ అవర్ స్ట్రెంగ్స్. చూసారా, ఇండియన్ ఫారెన్ పాలసీ ఇది ఛాలెంజ్ అనుకుంటున్నారు, బట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ ఎన్ అకేషన్ టు షోకేజింగ్ అవర్ ఫారెన్ పాలసీ. అంతేనా? స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ ఫారెన్, భారత విదేశాంగ విధానంలో యొక్క శక్తిని బయట తీయడానికి ఇది ఒక అవకాశం, ఛాలెంజింగ్ కాదని కన్క్లూజన్ ఇస్తారు ఓవర్. ఓకే.